మరి తెలంగాణ జాతిపిత ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ కొత్తపేట చౌరస్తాలో ఎల్బీ నగర్ పద్మశాలి వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత 6 నెలల నుండి మరి కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్ళడం జరిగింది. ఈరోజు నమూనా థర్మకోల్లో 21 అడుగుల విగ్రహాన్ని మరి చూడడానికి, నమూనాని పరిశీలించడానికి, మన మార్పులు చేర్పులు చేయడానికి లాస్ట్ అవకాశం కనుక తెలంగాణ ప్రాంతంలోనే ఇది తెలంగాణ జాతికి అంకితం చేసే విగ్రహం, 100 ఏళ్ల చరిత్ర ఉండే విగ్రహం కాబట్టి దాన్ని మన అఖిల భారత తెలంగాణ అందరినీ ముఖ్యులందరినీ ఇన్వాల్వ్ చేసి దాంట్లో మార్పులు చేర్పులు ఏమన్నా ఉంటే లాస్ట్ ఫైనల్గా అవకాశం ఉన్నది కాబట్టి ఈరోజు అందరినీ ఇక్కడ పిలవడం జరిగింది. ఈ కార్యక్రమానికి అఖిల భారత అధ్యక్షులు కందగట్ల స్వామి గారు, తర్వాత మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఇరవత్రి అనిల్ కుమార్ గారు, తర్వాత అఖిల భారత అన్న సత్రాల మార్గదర్శకులు శ్రీశైలం దేవస్థానం బోర్డు మెంబరు కాశీనాథ్ అన్న గారు, భావన ఋషి కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ సీతా ఆంజనేయులు గారు, అలాగే అఖిల భారత ఉపాధ్యక్షులు గుండు ప్రభాకర్ అన్న గారు, అలాగే జగన్నాథం అన్న గారు, కోశాది మన జనరల్ సెక్రటరీ అఖిల భారత, అలాగే అఖిల భారత అడ్వైజర్ మెత్కు సత్యమన్న గారు, మా మహేశ్వరం ముద్దుబిడ్డ పులి టైగర్ కర్ణాటి మనోహరణ గారు, అలాగే మహిళా విభాగం ప్రాంత అధ్యక్షురాలు రూప గారు, మా సంఘం వారికి సంబంధించిన కార్యవర్గ మహిళలు, తర్వాత మా సంఘం మహిళా విభాగం అధ్యక్షురాలు తర్వాత రమాదేవి గారు. గ్రేటర్ హైదరాబాద్ ఇప్పుడు విస్తీర్ణం పెరిగింది ఔటర్ రింగ్ రోడ్ వరకు, దానికి అధ్యక్షులు కత్తుల సుదర్శన్ గారు, మా మేళా కమిటీ చైర్మన్ రవితేజ గారు, గ్రేటర్ హైదరాబాద్ మహిళా విభాగం అధ్యక్షురాలు శారదక్క గారు, మా ప్రాంత తెలంగాణ ప్రాంత మా సంఘం ఉపాధ్యక్షులు శ్రావణ్ గారు, అలాగే మా కార్యవర్గ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారం. పేరు మర్చిపోతే అనేది భావించద్దు, ఇప్పటికే కాలాతీతమైంది. మీడియా ఇవన్నీ కవర్ చేయడానికి మరి తెలంగాణ రాష్ట్రంలో కానీ ప్రపంచ వ్యాప్తంగా తీసుకుపోవడానికి మా పాత్రికేయ మిత్రులకు, నేతా మీడియా వారికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఒక 3 months బ్యాక్ ఆల్రెడీ మన పద్మశాలి సర్కిల్ సంఘానికి మరి మాయాచార్య శిల్పి వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే వారు చాలా కష్టపడుతున్నారు. నమూనా రావడానికి చాలా టైం తీసుకున్నాం, కానీ ఈ చరిత్రలో ఉండాల్సిన మన తెలంగాణ ప్రాంత పద్మశాలి అధ్యక్షులు కమర్త మురళి గారికి స్వాగతం సుస్వాగతం, వేదిక మీదకి రావాల్సిందని కోరుతున్నాం. ఈ నమూనా విగ్రహంలో మార్పులు చేర్పులు ఏమన్నా ఉంటే ఈ రోజే మరి మాయాచారి దృష్టి తీసుకొస్తే అది కూడా మరి వారు మార్పులు చేర్పులు చేసి మరి విగ్రహాన్ని మోల్డింగ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యులు మన ఫస్ట్ నుంచి మన కాశీనాథ్ అన్న గారు చూస్తున్నారు, అలాగే కర్ణాటక వెంకటేశ్వర గారు ఇవాళ విద్యుత్గా ఉండడం వల్ల వారు రాలేకపోయినారు, రేపు వచ్చి చూస్తున్నాడు. ఏదేమైనా కూడా ఈ థర్మకోల్ కంటే ముందు 7 అడుగుల ఫైబర్ విగ్రహం మన సంఘం ఆఫీస్ తీసుకొచ్చినారు. ఒక 2-3 మార్పులు ఉంటే అప్పుడు చెప్పినాం. దాదాపుగా ఇప్పుడు కాశీనాథ్ గారు చూస్తున్నారు, ఆ మార్పులు చేసే దాంట్లో చేసిరని అనుకుంటే ఒక క్రాప్ ఒకటి చిన్న చెప్పినారు. ఇంకేదన్నా ఉన్నా కూడా దీంట్లో లాస్ట్ అవకాశం ఉన్నది కాబట్టి ఏది చెప్పినా కూడా చేయడానికి సిద్ధం ఉన్నది. మనం ఒక 10 రోజులు లేట్ అయినా కూడా దాన్ని 100 ఏళ్ళ చరిత్రకు ఉండే విధంగా ఉండాలనే ఆలోచనతో మన అందరినీ వీరికి ఇన్వాల్వ్ చేసినందుకు, మీరు అందరు వచ్చినందుకు, సమయం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాం సంఘం తరఫున, ట్రస్ట్ తరఫున. ఇప్పుడు మా శ్రవణ్, ఎందుకంటే చిన్నదైనా కూడా మనం పెద్ద ఎత్తున చూపేయాలనేది, చిన్న కార్యక్రమం అయినా కూడా పెద్ద ఎత్తున ఉండాలి. మరి చాలా కష్టపడాల్సి వస్తుందని అంటే కష్టపడదాం. మనం ఒక సంకల్పం, ఒక ఎల్బీనగర్ సంఘం ఒక సంకల్పంతో ఏ పని అయినా కూడా సాధిస్తామనే నమ్మకంతో పెద్ద విగ్రహాన్ని కూడా టేకప్ చేయడం జరిగింది. దానికి 2 నిమిషాలు మన శ్రవణ్ గారు. కమిటీ సభ్యులకి, వివిధ రాజకీయ పార్టీ వాళ్ళకి, కుల సభ్యులందరికీ పేరు అందరికీ మా ఎల్బీ నగర్ పద్మశాలి సంఘం తరఫున, అదేవిధంగా ఎల్బీ నగర్ పద్మశాలి వెల్ఫేర్ ట్రస్ట్ తరఫున పేరున అందరికీ ధన్యవాదాలు, దండాలు కూడా, తెలంగాణ దండాలు. బాపూజీ గారు ఏం చెప్తున్నా అంటే పద్మశాలీలు తలెత్తుకునే పని చేయాలంటున్నారు. మేము ఏమనుకుంటున్నామంటే ఆయనను చూడాలంటేనే మెడలు వంగాలి, అంటే మెడలు గుంజాలని. అవునంటే సపోర్ట్ కొడుతుంది.
ఒకసారి మొట్టమొదటి మర్చిపోయిన సారీ జై మార్కండేయ, జై పద్మశాలి. మనం పద్మశాలి లేదనేది రాష్ట్రానికే కాదు ఈ విగ్రహం తోటి దేశానికి చూపియాలి. ఇప్పుడు మొత్తం తెలంగాణ మూమెంట్ లో అంతా బీసీ మూమెంట్ నడుస్తుంది. తెలంగాణ ఉద్యమకారుడు మనకి ముఖ్యమంత్రి గారు ఎవ్వరికి కూడా మనకు ఆలోచన రాలేదు తెలంగాణ జాతికి అనిపించాలని. అనిలా అంతకుముందు ఎవరికి రాలేదు. ముఖ్యమంత్రి గారు అన్నందుకు ఈ సభ తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఒకసారి సపోర్ట్ ముఖ్యమంత్రి గారి గురించి, ఎందుకంటే ఆ సభ కండక్ట్ చేసిన సామాన్య సపోర్ట్లు, మూడొందల సపోర్ట్లు, ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చిన అనిల సపోర్ట్ ఒకసారి గట్టిగా అన్నారు. ఎందుకంటే సంవత్సరం కింద మళ్ళీ ఎవరు బీసీలు పెట్టలేదు. మళ్ళా విత్ ఇన్ 1 year పీరియడ్ లా రాష్ట్రానికే ఒక పెద్ద సభతో పాటు పెద్ద విగ్రహాన్ని చూపించుకుంటూ సభ కండక్ట్ చేసుకుంటూ మనం ఒక ఆదర్శంగా ఉండాలనేది మా సంకల్పం ఉంటుంది. ఎల్బీ నగర్ లో మేము ఏం చేసినా థింక్ బిగ్ అంటాం, పెద్దగా ఆలోచన చేయాలి, పెద్ద బ్రాడ్ ఉండాలి. మా దగ్గరికి మా సూపర్ చేసిన వాళ్ళు రాటు వెళ్తా ఉంటారు, మాతో ఉంటారు. ఇక నారాయణ వాళ్ళు మధ్యలో వెళ్ళిపోతుంటారు, మేము పెద్ద పట్టించుకోమన్నా. ఎందుకంటే మాకు అంత టైం ఉండదు, పరిశాలలు ఉంటాయి. బ్రాడ్ మైండ్ ఉన్న మా దగ్గర రమ్మంటారు. పెద్ద బ్రాడ్ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు పెద్ద విగ్రహం చూసుకుంటాము, 100 మంది కార్యకర్తలు కావాలి, 100 మంది సైనికులు కావాలి. మా సంకల్పం ఏంటంటన్నా, ఇంతకు ముందు కూడా గతంలో చెప్పినాము, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పద్మశాలి సంఘాలకి పనిచేసిన పెద్ద మనుషులు, రాజకీయ వ్యక్తులు, రాబోయే రాజకీయ నాయకులందరినీ ఒకే వేదిక మీద 150 మందిని మేము చూపించాలని ఒక కంకణం కట్టుకున్నామన్నా. దాని మీద సపోర్ట్ కూడా అలా మీరు ఇంత పెద్ద యజ్ఞం ఎవరు చేస్తలేరు కాబట్టి మేమంతా మా ఎల్బీ నగర్ అంతా కార్యకర్తలు వాలంటీర్స్ లెక్కుంటామన్నా. ప్రభుత్వానికి అదేవిధంగా రాష్ట్రానికి మా తరఫున ఉన్న రాజకీయ పార్టీల సంబంధించిన అందరినీ ఒకే వేదిక మీద తీసుకురావాలనే తాటితోటి మేము ఇంత పెద్ద విగ్రహాన్ని తీసుకోవడం జరిగిందన్న. ముఖ్యంగా మాకు అనిలన్న ముఖ్యమంత్రి నేను తీసుకొచ్చకపోనేసరికి మాకు ఇంత ధైర్యం వచ్చింది. మాకు మొన్ననే మూడో చెప్పిన బాబులు తయారవుతున్నా అంటే 100 బస్సులు పెడదామన్నాడు. 100 బస్సులు పెడదామన్నాక మాకు ఇంత బూస్టింగ్ వచ్చింది. మొన్న మా కంపెనీలో కూర్చున్నప్పుడు అన్న హైదరాబాద్ లో 10 లక్షలు ఖర్చు అయినా పర్లేదు, 1,00,000 పోస్టర్లు అంటియాలన్నా. 1,00,000 పోస్టర్లు చిన్నవి కావు, సినిమా ఉంటే కదా పెద్ద 4:1 అంత పెద్ద పోస్టర్లు పెట్టాలి. మొన్ననే మాకు ఇంటెలిజెన్స్ వాళ్ళు నేను చెప్పినట్టనా, మీరు చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం కూడా ఒక ఫ్యాక్స్ పెట్టుది, రిపోర్ట్ పోతుంది మీకు ఎట్లున్నది. ముఖ్యమంత్రి గారు మేము ఇంతకుముందు అనుకున్నాం, మా అనిలనని మూర్రనని బాపూజీ గారిని ముఖ్యమంత్రి ఫస్ట్ ఒక వీడియోలో చూపించాలి మార్కెట్లకి. ఎట్లయినా వరంగల్ మొత్తం మాకు వస్తుంది, మా సభకి ఇక్కడికి ఖమ్మం వస్తుంది, అనిలన్న నిజామాబాద్ మొత్తం తీసుకొస్తాడు. హైదరాబాద్ లో మాకు ఎట్లయినా 10,000 మంది వేలాకు వస్తారు. కాశీనాథ్ గారు పిలిపిస్తే సత్రాలకు మొన్న మీటింగ్ లో కూడా చెప్పిన. ఎందుకంటే ఇంత పెద్ద కార్యం చూసుకున్నప్పుడు అన్న, ఇంత పెద్ద యజ్ఞం చూసుకున్నప్పుడు ధనం చాలా ఇంపార్టెంట్ అన్న. ఎందుకంటే వాళ్ళని కన్విన్స్ చేసి ఒక 100 ఏళ్ల చరిత్ర, 93 ఏళ్ళు కష్టపడ్డ వ్యక్తిని ఒక 100 ఏళ్ళు ఉండేటట్టు చరిత్ర మనం తీసుకోవచ్చున్నాం. చరిత్ర చేయడం ఒక ఎత్తు, ఎప్పుడంటే నేను తరగతిలో కూడా చరిత్ర లిఖించబడ్డం ఒక ఎత్తు అంట. అందరు ఎవరెవరైతే చరిత్ర చేసిర్రో మన పద్మశాలీలు అనుకోండి, రాజకీయ నాయకులు అనుకోండి, వాళ్ళందరినీ ఈ విగ్రహంతో పాటు చరిత్ర లిఖించబడే బాధ్యత మా తరగతి అన్న గారిని. ఒకసారి అందరు తరగతి సపోర్ట్ కొట్టారు. ఎందుకంటే వీరు మంచి కవి, మంచి రచయిత, సమాజానికి దశ దిశ ఎట్లయితే కలంబలం గంధబలం కంటే కలంబలం ఉంటుందో అన్నగారు కలంబలం పెట్టి మేము చేసే కార్యక్రమాన్ని ఇప్పుడు వచ్చే రాజకీయ నాయకులందరినీ ఒక తెలంగాణ వ్యాప్తంగా ఉన్న బీసీ వర్గానికి, పద్మశాలి వర్గానికి చూపించాలనే సంకల్పంతో ఇక్కడికి మా మీద నమ్మకం పెట్టుకొని విజిట్ చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ఇంకొకటి, మీరందరూ కూడా కంకణం కట్టుకొని మీ వంతు సహాయంగా డొనేషన్స్ కూడా మాకు ఇప్పారని అందరికీ కోరుకుంటాం. డొనేషన్స్ అంటే ఇట్లా కాదు, పలకలు అందరి పేరు ఉంటుంది. మేము మొన్న మీకు చెప్పలేదన్నా, మేము మా మేళ డొనేషన్ అంటే మాకు మేళకి 10-15 వేలు ఇస్తారన్న. మిమ్మల్ని ఆదర్శంగా ఎక్కువ తీసుకుంటాం. రమణ ఏమంటారంటే, బ్రదర్ మనం పోస్టర్ చూసుకోవద్దు బ్రదర్, మనం పని చేసుకుంటాం పోవాలి, ఆటోమేటిక్ వస్తాయి అంటారు. మిమ్మల్ని మేము ఏం తీసుకుంటాం అంటే నేను ఎప్పుడు చెప్తుంటా. ఎందుకంటే ఒక్కొక్కరు ఏమేమి చేశారనేది అందరికి తెలుసుకుంటే వాళ్ళు కూడా వాళ్ళు చేసే ప్రోగ్రామ్ తీసుకుంటారు. ఏదన్నా ప్రాబ్లం వచ్చినా ఏదన్నా చర్చించి అందరితో డిస్కస్ చేసి ఏకాభిప్రాయం వచ్చినాక నిర్ణయం తీసుకోవాలంటారు. మాకు ఇంత పెద్ద విగ్రహం పెట్టడానికి చర్చించి డిస్కస్ చేసుకొని ఒక నెల పట్టిందన్న. విగ్రహం పెడదామన్నారు, విగ్రహం ఎవరైనా పెడతారు, కానీ రాష్ట్రంలోనే ఎవరు పెట్టలేనంత, భారతదేశంలో ఒక కులానికి సంబంధించిన వ్యక్తులు పెట్టలేనంత విగ్రహం మనం పెట్టాలి. మన దగ్గర ఎల్బీ నగర్ నాయకులందరూ ఉన్నారు. పద్మశాలీలు అంటే ఎల్బీ నగర్ ఇంత సెంటర్ పాయింట్ చేయాలని మా సంకల్పం అన్న. ప్లస్ ఇంకొకటి ఏం చెప్పినామంటనా,
పాలకల పేరు ఉండాలి. మీ సత్రంలో ఎట్లయితే 25,000 మెంబర్షిప్, మా దగ్గర కూడా మేము అదే ఇంప్లిమెంట్ చేస్తున్నాం అన్న. రాజపోషకులు, మా రాజపోషకులు మెంబర్షిప్ అని. అంటే మీరు ఎట్లా మా మేలకు 15,000 ఇస్తున్నారు భయ్, 25,000 ఇవ్వండి. పలక మీద పేరు ఉంటుందో 100 ఏళ్ళు ఉంటుంది, మీ పేరు ఉంటుంది, మిమ్మల్ని గౌరవించుకుంటాం అనగానే 25,000 రాయి, 25,000 రాయి, 25,000 రాయి. మాకు ఎంత మంచిగా అనిపించింది అంటే ఒక్కొక్కరు పేరు తీసుకున్నప్పుడు మళ్ళీ అదే చెప్పినాం. నాకు అనిల దగ్గర పోయినప్పుడు ఏం చెప్పిన అంటే, నేను ముఖ్యమంత్రి తీసుకొస్తున్న పోయి ముఖ్యమంత్రి వస్తున్నానని చెప్పినాం. అనిలన ముఖ్యమంత్రి గారు అనిల తీసుకొస్తున్నానని చెప్పినాము. మా అధ్యక్షులు సామన్న గారు అయితే పక్క రాష్ట్రాలకు వెళ్ళి అధ్యక్షులని, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా వీలైతే అన్నారు చూసుకోవాలి. పక్క రాష్ట్రంలో ఉన్న అంటే చంద్రబాబు వద్దు, చంద్రబాబు వస్తే మళ్ళీ మీరు ఇల్లు తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ పిలుచుకున్నాం, పవన్ కళ్యాణ్ పిలుచుకున్నాం, మైలేజ్ వస్తుంది, పబ్లిక్ వస్తారు. ఎందుకంటే ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, ఇంకా చాలా మంది మాట్లాడే భక్తులు ఉన్నారు కాబట్టి పేరు పేరు అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు తెలంగాణ ప్రాంత గౌరవ అధ్యక్షులు అన్న మెతుకు సత్యం ఒక నిమిషం అక్కడ. ఎత్తున చెప్పినట్టుగా మరి భారతదేశం లోపల ఒక హైలైట్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి మేము కూడా బాపూజీ గారి విగ్రహాన్ని కరీంనగర్ లో పోచంపల్లిలో స్థాపన జరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా కరీంనగర్ లోనే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాతనే మిగతా జిల్లాల అందరికీ చేరుకోవడం జరిగింది. కరీంనగర్ లో కూడా పెద్ద ఎత్తున మంచి 7 feet హైట్ తోటి ఇదే ప్రిన్సెస్ లో వీరే చంద్రకాంత అని శిల్పి వారు ఉండేవారు, వారు ఏర్పాటు చేసినటువంటి విగ్రహం బ్రహ్మాండంగా తయారైంది, బ్రహ్మాండంగా ఉంది. అక్కడ పోతే మరొక ముఖ్యులు మన చేనేత పితామహులు రచయ పంతులు, వారి విగ్రహాన్ని కూడా మేము ఇక్కడే తయారు చేయడం జరిగింది. హాస్టల్లో నిర్వహణలో ప్రముఖ పాత్ర వహించినటువంటి గుంటూరు రచయ పంతులు గారు ఆ రోజుల్లోపలనే వారు ఒక 25,000 రూపీస్ డొనేట్ చేసి మరి ఆదర్శంగా నిలిచినందుకు వారి గుర్తింపుగా ఒక విగ్రహాన్ని కూడా ఇక్కడ తయారు చేయించడం జరిగింది. ఈ మధ్య కాలంలోనే మనం ప్రతిష్టాపన చేసుకున్నాము. అందులోనే మరి కొండలక్ష్మణ్ బాపూజీ గారికి కూడా మరొక విగ్రహం కూడా తయారు చేసుకోవడం జరిగింది. ఇక్కడ 2 విగ్రహాలు ఇప్పుడు ఉన్నాయి, ఇక్కడ రెడీగా ఉన్నాయి. మనం వాటిని కూడా చూద్దాము. కొంతకాలం లోపలనే వాటిని మనం ప్రతిష్టాపన చేసుకుంటున్నాము. మరి యొక్క ముఖ్యంగా గత తెలంగాణ ప్రాంత పద్మశ్రీ సంఘం అధ్యక్షులు మచ్చ ప్రభాకర్ రావు గారి విగ్రహాన్ని కూడా తయారు చేయడం జరిగింది. వారి విగ్రహం కూడా ఇక్కడ ఉంది. అది జనవరి లోపల ప్రతిష్టాపన చేయాలని అనుకుంటున్నాము. మన అందరి సహకారంతో మన తెలంగాణ ప్రాంత పద్మశ్రీ సంఘం కూడా ఒక తీర్మానం చేయడం జరిగింది. మరొక సమయం చూసుకొని దాన్ని కూడా మనం ప్రతిష్టాపన చేసుకున్నాము. మరి ఆ కార్యక్రమాన్ని కూడా అధిక సంఖ్యలో మన వాళ్ళందరినీ కూడా సమీకరణ చేసి పెద్ద ఎత్తున చేద్దామని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ, మరి ఈ రోజు ఏదైతే పెద్ద విగ్రహం ఉందో దానికి మేము మా తరఫున పూర్తిగా సహకారం అందిస్తాము. మరి మేము పూర్తిగా అన్ని విధాలుగా సహకరిస్తామని చెప్పేసి మేము తెలియజేసుకుంటాం. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సత్యవన్న గారికి ధన్యవాదాలు అన్న. ఇప్పుడు అఖిల భారత జనరల్ సెక్రటరీ గణేష్ గారికి, మరి ఇక్కడ వచ్చేసిన ముఖ్య అతిథులు పెద్దలకి, ముఖ్యంగా మహిళలందరికీ పేరు పేరున నా నమస్కారాలు. ఏదైతే శ్రవణ్ గారు ముందే పేరు పెట్టి ఉన్నది బాహుబలి లక్ష్మణ బాపూజీ అంటే ఎవరు బిఫోర్ అన్నట్టు, ఎవరు అన్నట్టుగా, ఇంతకంటే ఇంకా పెద్దది ఎవరు పెట్టరు అన్నట్టుగా మీ సంఘం యొక్క సంకల్పానికి, పద్మశాలీలందరిది మీ సంఘం యొక్క సంకల్పానికి అభినందనలు. ఎందుకంటే అది పద్మశాలకు ప్రతీక కొండలక్ష్మణ బాపూజీ గారిని అందరికీ తెచ్చిన విషయం, కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈ సంకల్పంతో బాహుబలి కొండలక్ష్మణ బాపూజీ విగ్రహం తయారైతున్నందుకు చాలా సంతోషం. దీనికి సంబంధించి ఏదైనా మా వంతు సహకారం తప్పనిసరిగా చేయడానికి ముందు ఉంటాం. ముఖ్యంగా అంటే ఇప్పుడు అక్కడక్కడ మనం దిగాలే పెట్టుకున్నాం, కానీ వారి స్ఫూర్తిని, వారి ఆశయాలను కూడా మనం కొనసాగించే వంతుగా మనందరం ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ధన్యవాదములు. ఇప్పుడు అఖిల భారత తీసుకొచ్చిన కరపత్రాలు ముఖ్యమంత్రి గారితో మరి అన్నగారు ఇప్పుడు టైం తీసుకుంటారో మన అనిల్ అన్న గారు దాన్ని ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రభాకర్ అన్న గారు మాట్లాడచ్చు. జై మార్కండేయ,
జై పద్మశాలి సభకు ఇచ్చేసినటువంటి కుల బాంధవులందరికీ కూడా సోదరులకు కూడా పేరు పేరున అందరికీ నమస్కారం తెలియజేస్తూ, నిజంగా ఇది ఒక చరిత్ర సృష్టించాల్సిన పని. అందులో మన గణేష్ అన్నకు బాపూజీ గారు కళ వచ్చి విగ్రహం పెట్టమని చెప్పిండా, లేకుంటే కళ కానీ సాకారం చేసుకోమని చెప్పిండా తెలియదు, కానీ మొత్తానికి ఒక చరిత్ర సృష్టించడం అనేది ఎల్బీ నగర్ది మొదటి నుంచి కూడా ఒక పద్ధతిగా నడుస్తుంది. దానికి అనుగుణంగా ఎవరు కూడా ఊహించని విధంగా ఇంత హైట్ 22 feet తోటి, తర్వాత గద్దె ఒక 8 feet 30 feet హైట్ అంటే ఇది నిజంగా అమెరికాలో లిబర్టీ లాగానే మనం కూడా హైదరాబాద్ కి అలానే ఫీల్ కావాల్సిన అవసరం ఉంటుందని కూడా, దాని తగ్గట్టుగా కూడా మీరందరూ కూడా ఓపెనింగ్ కానీ మిగతా అందరు కానీ మన అందరం కూడా సహకరించి తప్పకుండా ఫైనాన్షియల్ గా కానీ ఇంకా మిగతా ఏ మొబిలైజేషన్ లో కానీ తప్పకుండా మీ అందరికి కూడా మనమందరం కూడా కలిసి సంఘటితంగా ముందుకెళ్తాం. ఇప్పుడు వచ్చేది ఎలక్షన్స్ పీరియడ్, తప్పకుండా ఇది అవసరం కూడా. ఈ యొక్క ఎలక్షన్స్ ని కూడా మనం ఎలా వాడుకునే విధంగా కూడా తర్వాత మనం ఒకసారి చర్చించుకుంటే బాగుంటుంది. తప్పకుండా మేడం గారు కూడా రావాల్సింది ఉండే, కానీ కొద్ది లోకల్ బిజీ ఉండడం వల్ల రాలేకపోయింది. తను కూడా అంతా అడిగినట్టు చెప్పమన్నది. మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రామ్ ఉన్నప్పుడు తప్పకుండా మేడం గారు కూడా వస్తారు. ఈ విషయంలో ఏ విషయంలో కూడా మన పద్మశాలి వాళ్ళు ముందుంటారు, మేధావులు. థింక్ బిగ్ అన్నట్టు మన శ్రీవన్ అన్న చెప్పినట్టు ఎప్పుడు కూడా ప్రతి విషయంలో కూడా థింక్ బిగ్ చేసినా కూడా దానికి భయపడి వెనుకపోయేది ఉండదు. దాన్ని సాకారం చేసి దాన్ని రూపం తెచ్చే విధంగా కష్టపడి ముందుకు వచ్చే విధంగా ఉంటారు. మొదటి నుంచి కూడా మన వంశంలో అది ఉంది కాబట్టి అన్ని విధాలుగా ఏ ఒడిదొడుకులు లేకుండా సక్సెస్ఫుల్ గా ముందుకు పోదామని మాకు ధైర్యం ఉంది. మన అందరం కలిసి తప్పకుండా లక్ష్యాన్ని ఛేదించే విధంగా ఉంటామని, ఏది ఉన్నా కూడా మనం సహకరించాలని నేను కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ అభినందనలు. ఎవరైతే ప్రత్యక్షంగా చూస్తున్నారో వాళ్ళకి కరెక్ట్ గా తెలుస్తుంది ఆయన గురించి ఐడియా అనేది. అది 1970s 80s అంటే ఆయన రూపం అనుకుంటా. ఇది చాలా చక్కగా ఉంది. ఇట్లా థింక్ బిగ్ అన్న దానికన్నా ఇంకొక విషయం చెప్పిన, థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ కూడా మనం అందరము పని చేయాలి కులాభివృద్ధికి. ముఖ్యంగా అది మనకు కావాల్సింది, అదొక ముఖ్యమైన అవసరము. నిజమే, ఒక స్టాచ్యూ పెడితే 10 మంది తెలుస్తుంది ఈయన ఎవరు ఏంటి అన్నది తెలిసిపోయి కూడా మన ఆ వ్యక్తి గురించి తద్వారా ఆ కులం గురించి కూడా తెలుస్తుంది. కాబట్టి చాలా అభినందనీయమైన విషయం ఇది. ఇంతమంది పెద్దలు ముందుకు వచ్చి దీనికి సహకారం తెలపడము, అందరూ అంటే ఆర్థికంగా కూడా ముందుకు రావడానికి ముందుకు వచ్చినందుకు చాలా అభినందించిన విషయమే. చాలా సంతోషము మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినందుకు అనిపిస్తుంది. ఇది కూడా ఫుల్ఫిల్ గా అయింది, ముందు కూడా సక్సెస్ఫుల్ గా అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎల్బీ పద్మశాలి సంఘం ఏది చేసినా అది ఏదో ప్రత్యేకంగా చేసి చూపిస్తారు. మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తున్నాను. బాపూజీ విగ్రహం అందరూ చెప్పినట్టుగానే చాలా పెద్దగా, అక్క చెప్పినట్టుగా ఎవరు ఈయన అని చెప్పి తెలియని వాళ్ళు కూడా తెలిసే విధంగా చేసి చూపించడము, పెట్టడము. నేను బాపూజీ చనిపోయే ముందు చూశాను కదా, కాబట్టి చాలా వరకు ఆయన రూపం మొత్తం చాలా ఎగ్జాక్ట్ గా 90% చేశాను, 10% అంతవరకు చేయలేము. చాలా కరెక్ట్ గా చేశారు. చాలా మమ్మల్ని కార్యక్రమానికి ఇన్వైట్ చేసిన సంఘం వాళ్ళకు కూడా, అంటే మాకు కూడా ఇంపార్టెన్స్ ఇచ్చే మహిళలు కూడా ఉన్నారని చెప్పి పిలిచినందుకు మిమ్మల్ని అందరినీ మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రత్యేకంగా అధ్యక్షులు వారికి, ఇంతకుముందు గుండెనర్సే పంతులు గారిని గుర్తు చేసిన మన సత్యనారాయణ కూడా అలా మీరు గుర్తు చేసిన పంతులు గారిని నాకు చాలా సంతోషం. బాపూజీ గారు మన పంతులు గారు, వారు మన పెద్దలు మార్గదర్శకులు. ప్రతి దాంట్లో వాళ్ళని గుర్తు చేసుకోవడం అనేది ఇప్పుడు తమ్ముడు గణేష్ గారికి మరియు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఖైదాబాద్ సంస్థ చైర్మన్ మా తమ్ముడు అనిల్ గారికి, మరియు వివిధ ప్రాంతాల నుంచి వచ్చేసిన మా మహిళా ప్రజలకు, ముఖ్యంగా గుంటక రూపం అంటే గుర్తుపడలే వాళ్ళ తాత పేరు చెప్పాలి మనం. గుంటక నరసయ్య పంతులు మన్మరాలంటే గుర్తుపడతాం మేము. ఆమెకు మరియు మా అక్కలకు, మా చెల్లెలకు, మా తమ్ములకు మీ అందరూ కూడా నమస్సుమాన్ని తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ యొక్క విగ్రహం తయారు చేస్తున్న వ్యక్తిని మనం ఒకసారి గుర్తించాం. ఆయన మాయాచారి, ఆయన యొక్క మాయతో తయారైతున్న విగ్రహం అనేది మనం డబ్బులు ఇచ్చింది గొప్ప కాదు, ఆయన తయారు చేసింది గొప్ప. ఆయనను మనం స్మరించుకోవాలి.
అంతేనా లేదా? గుర్తు చేసుకోవాలి. గుర్తుంచుకోవాలి. గుర్తుంచుకోవాలి. ఇంకొకటి ఏంటంటే బాపూజీ గారు ఎప్పుడు చెప్తుండే, అరే మన బీసీ, ఆయన మన బీసీలకే కాదండి, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు అందరికీ కూడా, ఆదివాసీలకు ఒట్టరు వర్గాలకు అందరికీ సాయం చేశాడు. ఆయన హైకోర్టులో అడ్వకేట్ ఉన్నప్పుడు అందరికీ ఫ్రీగా న్యాయం అందించిందని చెప్పడానికి నేనే నిదర్శనం. ఎందుకంటే 21/4/2001 ఆ రోజున మా కొండా లక్ష్మణ్ బాపూజీ గారి ఇంటిలో పుట్టినటువంటి టిఆర్ఎస్ పార్టీ అని చెప్పడానికి నేనే నిదర్శనం. ఆయన యొక్క సువర్ణ హస్తంలోచే ఆ యొక్క టిఆర్ఎస్ జెండా ఎగరేసాడు కాబట్టి ప్రపంచ దేశాలలో టిఆర్ఎస్ అనేది ఒక పేరు అఖిల భారత ఇంజనీర్ విభాగం అధ్యక్షులు పుట్ట పాండరంగయ్య గారు ముందుకు రావాలి. గారికి స్వాగతం సుస్వాగతం. ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మా లక్ష్మణ్ గారిని, మా అమ్మ మన డాక్టర్ శకుంతల గారిని తీసుకుపోయి ఏం చేసినా అంటే మన మూసీ నదిలో పడేసారు. మేమందరం కూడా పోయి మా ముసలిని తీసుకుపోయి అశోక్ నగర్ లో పెట్టి ఆయనకు పాదసేవ చేసినాం. ఆయనకు ఎప్పుడు నేను మన నారాయణగూడ పద్మశాలి సంఘంలో పోతే బాపూజీ గారికి నేను పాదాభివందనం చేసేది, ఆయన కాళ్ళు మొక్కేది. ఆయన కాలు యొక్క చెప్పు 10వ నెంబర్ అని చెప్తున్నాను. ఆయన చెప్పులు ఏ దుకాణంలో దొరకవు. ఆయన కుట్టించుకుంటుండే దేంతో, చర్మంతో అని చెప్పడానికి నేనే నిదర్శనం. ఇంత చూసిన వ్యక్తిని నేను. ఈ అవకాశం ఇచ్చినందుకు మా ఎల్బీ నగర్ పద్మశాలి సంఘానికి మరియు విలేకరులు, ముఖ్యంగా అయ్యా మేము మిమ్మల్ని మర్చిపోయాం, మీడియా మిత్రులకు, విలేకరులకు మీ అందరికి కూడా నా తరఫున, మా మహేశ్వరం మండలం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు 42% ఉద్యమం, బీసీ ఉద్యమం నడుస్తుంది కాబట్టి మన బాపూజీ గారి యొక్క ఆశయ సాధనాలు సాధించుకుందాం. మనం అందరం కూడా, మీరంతా, మేమంతా, మనమంతా, ఈ జాతి అంతా, మన పద్మశాలి అంతా ఒకటై మన 42% రిజర్వేషన్ సాధించుకొని ఇప్పుడు వచ్చే బైఫర్కేషన్ లో ఇంకా 50 సీట్లు పెరుగుతున్నాయి కాబట్టి నా పద్మశాలి జాతి, నా నేత జాతి, నా చేనేత జాతి కనీసం మనం ఒక 12 మంది ఎమ్మెల్యేలు కావాలని కోరుకుంటాను. ఎందుకు మన దాంట్లో డబ్బు లేదా? ఐఏఎస్ ఉన్నారు, ఐపీఎస్, ప్రతి ఒక్క ఇండస్ట్రీలో అండి. మీరు ముందుకు కావండి, మీ వెంబడి మేమున్నాం. మీ యొక్క అవకాశం ఇచ్చినందుకు పెద్దలకు ధన్యవాదాలు, శుభాకాంక్షలు. మనం ఎక్కువ మాట్లాడితే జర సౌండ్ తక్కువ చేసుకో. పెద్దలందరికీ కొత్తగా చెప్పేది ఏం లేదు. కాకపోతే బాపూజీ యొక్క కోరిక, ఆయన చరిత్ర పుస్తకాలు దాదాపు 20,000 ఇప్పటి వరకు ప్రింట్ చేశాము. ఒక 3 ఇంగ్లీష్లో 3 తెలుగులో. కాకపోతే ఆయన కోరిక ఏముందంటే రాష్ట్రంలో ఉన్న అన్ని లైబ్రరీలలో, ఆంధ్ర అప్పుడు ఉమ్మడి రాష్ట్రం లేదు కాబట్టి ఉమ్మడి రాష్ట్రంలో అన్ని లైబ్రరీలలో పుస్తకాలు వెళ్ళాలనేది ఆయన కోరిక. కాబట్టి ఆ స్ఫూర్తి మనం ఎట్లయినా పెద్ద ఎత్తున పెడుతున్నాం కాబట్టి బాపూజీ ఉంటే ఆ కోరిక పూర్తి అవుతుందని నేను అనుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. యాదగిరన్న గారు ధన్యవాదాలు. ఇప్పుడు అఖిల భారత ఇంజనీర్ విభాగం అధ్యక్షులు పుట్ట పాండరంగయ్య గారు ఒక నిమిషం నమస్కారం తెలియజేస్తూ చాలా బృహత్తర కార్యక్రమం చేశారు మన ఎల్బీ నగర్ పద్మశాలి సంఘం వారికి, ముఖ్యంగా పున్న గణేష్ అన్న గారి టీం అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు. సో అది 21 ఫీట్ విగ్రహం అనేది ఇక నెక్స్ట్ వేరే వాళ్ళు ఎవరు ప్లాన్ చేయకపోవచ్చు. సో దీన్నే మనం సక్సెస్ఫుల్ గా చేయడంలో మా వంతు పాత్ర కూడా మేము ఇస్తామని చెప్పేసి ధన్యవాదాలు. సభాధ్యక్షులు అయితే అన్న ఎల్బీ నగర్ నుంచి గణేష్ ఆధ్వర్యంలో వాళ్ళ టీం శ్రవణ్ అన్న అందరి ఆధ్వర్యంలో, ముఖ్యంగా ఇక్కడ ఈ రోజు ఈ ప్రెస్ మీట్ హాజరైన పెద్దలందరికీ కూడా నమస్కారములు. ముఖ్యంగా ఈ రోజు మరి ఒక చరిత్ర సృష్టించబోతున్నాం. అంటే 22 అడుగులు కింద బేస్ పెడుతున్నట్టే స్టాండ్ జోన్ మొత్తం 32 ఫీట్ వస్తుంది. ఇది ఎందుకంటే ఆయనకి ఆ గౌరవం మనం ఇవ్వాలి, మనమే కాదు ప్రభుత్వం కూడా అట్లే ఇస్తుంది. మన రేవంత్ రెడ్డి గారు కూడా ఏహెచ్డి కాలేజీకి అనిల్ అన్న మేమందరూ అడగగానే వెంటనే పెట్టేశారు. ఏహెచ్డి కాలేజీ పేరు పెట్టారు, గతంలో కూడా పెట్టారు, కానీ కొండా లక్ష్మణ్ అని పెట్టారు. బాపూజీ అని పెట్టడానికి గత నాయకులకి పెద్ద ఇబ్బంది ఉంటే, కానీ ఇప్పుడున్న నాయకులు కానీ ఇప్పుడున్న వాళ్ళే సభ మీద ఎన్నో సభల్లో ముఖ్యమంత్రి గారు మన కొండా లక్ష్మణ్ బాపూజీ గురించి చెప్తున్నారు. ఎందుకంటే ఈయన గారి వల్ల తొలి దశ ఉద్యమం, మలి దశ ఉద్యమంలో ఎముకల కొడుకు చెల్లిలో ఢిల్లీలో తెలంగాణ కోసం పోరాడంటే తెలంగాణ కోసం ఆయన త్యాగం కూడా ఇచ్చిన ఘనత ఉన్నది. అది కాకుండా మన అనిల్ అన్నట్టు ఒక బీసీలో అందరికి, బీసీ అనే కాదు అన్ని తెలంగాణ సమాజానికి హీరో ఆయన. వాస్తవంగా మరి మొన్న జరిగిన మార్చి 9 మన ఇప్పుడు కూడా బ్రహ్మాండంగా చేస్తాం మనం సభని.
దాని మించి సభ చేయాల్సిన అవసరం ఇప్పుడు మనకి అవకాశం దొరికింది. ఇప్పుడు మన కమ్యూనిటీకి మన ఒక బ్రాండ్ దొరికింది. మన బ్రాండ్ అంబాసిడర్ గా మనకి కొండలక్ష్మి బాబుజీ ఉన్నారు. ఆయన చూపించుకుంటే మనం ఎదగడానికి బాగుంటుంది. మన సమాజం, మనం అంటే వ్యక్తిగతం కాదు, సమాజం ఎదగడానికి మంచి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే సమాజంలో ఇవాళ ఎన్ని చెప్పినా మనం అన్నిటికీ విద్య, ఆర్థికంగా, రాజకీయం అన్ని ఫైనల్ గా రాజకీయమే. రాజకీయం ఉంటేనే ఇవాళ రాజకీయ నాయకులు అండగా ఉంటేనే ఏ సమాజమైనా, ఏ కులమైనా ఎదుగుతుంది. ఇవాళ మన దాంట్లో మన నాయకులు తయారు చేసుకోవాలి. మరి నాయకులు వస్తారంటే మనం ఆదరించకపోతే మనం వెనకట్టుకుపోతాం. ఎందుకంటే ఇప్పుడు అనిల్ అన్న లేకపోతే ఇంకెంతమంది అనిల్ అన్న ఉండబట్టి మనం సభ చేసినాం. అఖిల భారత పద్మశాలి, తెలంగాణ పద్మశాలి వెనకబడి ముందుబడి అన్న సపోర్ట్, అన్ని రకాల సపోర్ట్ తో ముఖ్యమంత్రి గారు వస్తే ఆ రోజు కులగణన చేసిన తర్వాత ఫస్ట్ సభ మందే, లాస్ట్ సభ కూడా మందే. బీసీలు కానీ ఏ కులంలో చేయలే. మనం చేసిన ఘనత కూడా మనకున్నది. కాబట్టి మనకి ఇవాళ ఆ డబ్బు పెట్టే సత్తా ఉంది, తెలివిగల ఉన్నాం. కాకపోతే రాజకీయాలు చుట్టుకొని పోవడానికి ఇవాళ మనం ముందు పడలేకపోతున్నాం. ఎందుకంటే ఆ తెగింపు మనకు ఉండట్లేదు. తెగింపు రావాలంటే నాయకులు తయారు ఒక ఎమ్మెల్యే, మంత్రి ఉంటే మనకి ఎమ్మెల్యేలు ఉన్నారు, కానీ మంత్రి ఉండాలి. రేపు మంత్రి స్థాయికి మనం తీసుకెళ్తే ఒక మంత్రి డైరెక్ట్ గా వెళ్ళి పని చేయించుకోవాలంటే ఏదైనా చేయాలి. ఎన్ని చెప్పినా మనీ మేక్స్ మెనీ థింగ్స్, ఆల్ థింగ్స్ కాదు. రాజకీయంతో చాలా వరకు మనం చేసుకోవచ్చు. కాబట్టి ఇవాళ రేపు రాబోయే మరి నెల రోజులు 2 నెలలు మీ టైం ఫిక్స్ చేస్తే అనిల్ అన్న ఆధ్వర్యంలో మరి మీ అందరూ అఖిల భారతం, తెలంగాణ పద్మశాలి అందరం కూడా అందరూ యాక్టివ్ ఉన్నాం. 33 జిల్లాల్లో తీసుకెళ్తాం. 33 జిల్లాలు దీన్ని ఒక పండగలా చేయాలి మనం. ఎందుకంటే ఏదో ఆషామాషి కాదు. ఇవాళ అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో ఉంది, మండల హెడ్ క్వార్టర్లో ఉంది కొండలక్ష్మి బాబుజీ. ఆయన కానీ స్మరించుకోవడానికి సంవత్సరానికి మరి 2 రోజులు సెప్టెంబర్ 21, సెప్టెంబర్ 27 2 ఉన్నాయి. ప్లస్ తెలంగాణ మరి ప్రభుత్వం కూడా అఫీషియల్ చేస్తుంది. కాబట్టి మనం దాన్ని రేపు ఈ విగ్రహాన్ని 32 అడుగుల విగ్రహాన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్లాలి. దాదాపు 40-50 వేల మందితో ఒక హైదరాబాద్ 15-20 మంది వస్తున్నారు. అన్ని జిల్లాల నుంచి మొత్తం కూడా ఇది మన బాధ్యత, మనవాడు. ఇవాళ ఉదయం మన చంద్రబాబు నాయుడు నేను చూసా 200 యూనిట్లు చేనేత వాళ్ళకి 500 యూనిట్లు పౌర్ణమికి రాగానే మన మంత్రి గారు పొద్దున చేశారు. సార్ అక్కడ ఇచ్చారు సార్, మన చేనేత వాళ్ళకి ఇవ్వాలంటే మీరు వర్కౌట్ చేయండి, అనిల్ అన్న మీరు అందరికీ వర్కౌట్ చేస్తే మనం తీసుకెళ్ళి అది కూడా చేద్దామన్నారు. అంటే ఇవాళ మనం ఏదైనా కొట్లాడింది రాలే. తెలంగాణ అడగింది అమ్మాయిని అన్నం పెట్టదు. అడగాలి, కొట్లాడాలి, అడగాలి. ఇవాళ పోయేది లేదు. కొట్లాడితే ఏం పోతుంది? బానిస సంఖ్యలు తప్ప. అందుకనే మనం కొట్లాడాలి. మనం కొట్లాడకపోతే రాదు. కాబట్టి ఇవాళ చైతన్యం తీసుకెళ్లాలి. ప్రజల్లో ఎప్పుడు అప్డేట్ ఉండాలి, కార్యక్రమాలు చేస్తాలి. ఇవాళ యొక్క సమాజంలో అఖిల భారతం, తెలంగాణ పద్మశాలికి ఉండబట్టే కిందికి పోతుంది, లేకపోతే వ్యవస్థ ముందుకు పోదు. కుల సంఘం 1921 ఏర్పడింది. దాదాపు 105 సంవత్సరాల చరిత్ర ఉంది మనకి. ఏ సంఘం వాళ్ళు, ఏ కులం వాళ్ళు కూడా అప్పుడు కుల సంఘాలు లేవు. అలాంటి సమయం ఆ టైంలో పెట్టాం. మన కొండలక్ష్మి బాబు అండగా ఉన్నారు. మరి చాలా ఆయన ముందు పెట్టుకోవాలి. రేపు రాబోయే రోజుల్లో అద్భుతంగా చేయాలి. నిజంగా అన్నాం ఎల్బీ నగర్ వాళ్ళకి ఎంత చెప్పినా తక్కువ. మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని గ్రామ వాడగా మనం పెట్టాల్సి. ఆ తెలంగాణలో చూసుకుంటే అత్యధిక విగ్రహాలు మనయే ఉన్నాయి. మీరు ఎన్ని చూడండి, ఒక కమ్యూనిటీ సంబంధించి విగ్రహాలు ఉన్నాయి. రేపు దీన్ని సంఖ్య పెంచుకోవాలి. ఎందుకంటే ఒక కార్యక్రమం కలవడానికి ఒక కార్యక్రమం దొరకాలంటే కొండలక్ష్మి బాబుజీ గారు మనకి ఒక బ్రాండ్ అంబాసిడర్ ముందు సంవత్సరం ఉంది. ఖచ్చితంగా అనిల్ అన్న సపోర్ట్ ఉంది, మన అందరూ అఖిల భారత సపోర్ట్ ఉంది, తెలంగాణ సపోర్ట్ ఉంటుంది. ఇంకా మిగతా రేపు అన్నట్టుగా ఇందాక మహేశ్వరం అన్నట్టుగా ఈ యొక్క రాబోయే రోజులలో మనం ఖచ్చితంగా 15 మంది ఎమ్మెల్యే నిలబెట్టాలంటే కొట్లాడాలి. మనందరూ ఇప్పటి నుంచి తయారు చేసుకోవాలి. ఇంకా 3 నెలల టైం ఉంది. రేపు నిజంగానే బీసీలకి అదృష్టం బాగుంటే కులగణన, జనగణనతో పాటు కులగణన అయితే దానికి 42% మరి మన కులగణన చేయాలని మనం చేయంగానే మోడీ గారు పట్టుకుని ఎమ్మటే అన్ని రాష్ట్రాలు కులగణన చేస్తాను. ఇదే ఇప్పుడు అదే బీసీలకి రాహుల్ గాంధీ గారు తిరిగితే ఆయన గారు కూడా మన 33% మహిళలకు రిజర్వేషన్ వచ్చింది. బీసీలకు కూడా రిజర్వేషన్ వస్తే బీసీలలో మన తెలివిగల్లో ఆర్థికంగా ఉన్నది కాబట్టి మనం ముందుకు పోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అనిల్ అన్న మనకు ఈ సందర్భంగా ఇప్పుడు మన ధర్నాకోలు చూస్తేనే కళ్ళు తిరిగిపోతుంది. రేపు విగ్రహం అయిన తర్వాత బ్రహ్మాండంగా ఉంటుంది. మనం ముఖ్యమంత్రి గారిని కలిసి ఒక టైం తీసుకున్నా ఇట్లా సోన్స్ అని చెప్తే రేపు కొండలక్ష్మి బాబు వచ్చి తెలంగాణ జాతి పిత అని చెప్పేసి ఆస్తి అనౌన్స్ చేసే అవకాశం కూడా మన తప్పితే ఈ సందర్భంగా ఎల్బీ నగర్ వాళ్ళకి ఎంత చెప్పిన తక్కువ మీరు ధైర్యం చేసి ముందుకు పోయారు. మీ వెనక మేము ఖచ్చితంగా మీతో ఉంటాం. అన్నగారికి ధన్యవాదాలు. ఇప్పుడు భవనరసి కోఆపరేటివ్ హౌసింగ్ బిల్డింగ్ సొసైటీ మా సంఘం మార్గదర్శకులు సీతా ఆంజనేయుల తాత గారు మాట్లాడాల్సింది. విగ్రహం సంబంధించిందంతా గణేష్ నేత గారికి మరియు కుల పెద్దలు చాలా మంది కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు. అందరికి పేరు పేరున మరియు మహిళా మనకు మరి మన ఎవరైతే విలేకరులు ఉన్నారో మన పద్మశాలి కమ్యూనిటీలో ఈనాడు వార్తల సేకరణ మనది ప్రచారం చేయడానికి ముందుకు పోతున్నటువంటి విలేకరులందరికీ కూడా
ఈ సందర్భంగా నేను అందరినీ ఒకసారి కొండా లక్ష్మణ్ బాపూజీ అనే సబ్జెక్టును ఎల్బీ నగర్ సంఘం ఇంత పెద్ద ఎత్తున టేకప్ చేసి కార్యక్రమం చేయాలని మేము అనుకుంటున్నాము అని చెప్పి నాతోటి మొట్టమొదలు మాట్లాడి, కాకా నువ్వు దీనికి డొనేషన్ ఇవ్వంటే నేనేమి ఇస్తానయ్యా బాబు, ఒకవేళ నేను ఇస్తే డొనేషన్ ఇస్తే పైసలు వసూలు కాకపోతే కష్టం కదా అని కూడా అన్న సందర్భం ఉంది. అని 2,16,000 రూపాయల కంటే ఎక్కువ లేదు నేను అని చెప్పి మొట్టమొదటి చందా కింద నేను ఇవ్వడం జరిగిన ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రంలో, సరే ఇప్పుడు చాలా మంది చాలా రకాలుగా ఎవరు ఏమనుకున్నా, నేను ప్రతిసారి పద్మశాలి కమ్యూనిటీలో ఎక్కడ రాష్ట్రంలో ఎందరున్నా ఏదున్నా ఎల్బీ నగర్ అండ్ ముషీరాబాద్ ఈ రెండు సంఘాలు హైదరాబాద్ లో చాలా గట్టిగా రాజకీయంగా వాయిస్ వినిపించడానికి ఎదుగుతున్నారు తప్ప ఎవరు రాజకీయ నాయకులుగా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఏమీ అవడం లేదనేది ప్రతిసారి నేను విమర్శించే పదం. ఇది పెద్దలందరికీ తెలుసు. అయితే ఇప్పటికి కూడా నేను ఆనాడు కొండా లక్ష్మణ్ బాపూజీ పోచంపల్లి భువనగిరి నియోజకవర్గంలో పోటీ చేసినప్పటి నుంచి నాకు తెలుసు. ఆ రోజు పరిస్థితుల్లో బాపూజీ గారిని మన పద్మశాలీలే ఓడించడం జరిగింది. ఆనాడు ఆయన ఓడిపోయిన తర్వాత తిరిగి ఆయనకు పదవి రాలేదు. అప్పటి నుంచి మనము మన కులానికి ముఖ్యంగా కొండా లక్ష్మణ్ బాపూజీ అత్యధిక మొదటగా సేవ చేసింది నల్గొండ జిల్లా పద్మశాలీలకు. చేనేత సహకార సంఘాలు ఏర్పాటు చేసి అన్ని రకాలుగా చేసినప్పటికీ కూడా రాజకీయం వచ్చేసరికి ఈయన పార్టీ మారిండు, మేము మారము, మేము ఈయనకు ఓటేయము, మేము కాంగ్రెస్ పార్టీకే వేస్తాము, ఆయన జగ్జీవన్ రామ్ పార్టీలోకి పోయిండు కాబట్టి మేము వేయమని ఆనాటి పరిస్థితుల్లో పోచంపల్లి బట్టల షాపుల యజమానులే సుమారు అప్పుడు నిలబడ్డ నరసింహారెడ్డి అనే వ్యక్తికి పోచంపల్లి ఊరి నుంచి 1,50,000 రూపాయలు చందా రూపంలో ఇచ్చారు. అతనికి ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి ఇచ్చేసినప్పుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి మేము చెప్పినాం, నేను అప్పుడు జనతాదళ్ పార్టీ నుంచి నేనున్నాను, మాది మిత్ర పార్టీ, అయ్యా బాపూజీ గారు పరిస్థితి ఇది అంటే, నేను ₹1 కూడా ఖర్చు పెట్టిన ఆంజనేయులు, మీ వాళ్ళు ఏం చేయదు, ఏమన్నా చేసుకొని నాకేం సంబంధం లేదు, నా సేవ కావాలంటేనే నాకు ఓటేస్తారు అని చెప్పినటువంటి గొప్ప మహనీయుడు ఆయన. మీకు నేను ఇప్పుడు చెప్పకూడదు, ఆనాడు ఆ చిన్న వయసులో నాకు 24 ఏళ్ళ వయసు అప్పుడు నేను 25,000 రూపాయలు కొండా లక్ష్మణ్ బాబు ఎన్నిక గురించి ఆనాడు ఖర్చు పెట్టిన. కానీ ఆయన ఖర్చు పెట్టొద్దని, ₹1 కూడా మనం ఖర్చు పెట్టద్దు, మనం నిజాయితీగా ప్రచారం చేయాలి. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రస్తుతము నేను ఇప్పుడు చెప్పకూడదేమో కానీ మన పద్మశాలి నాయకులు ప్రతి ఒక్కరూ బాపూజీ లాగానే రాంగ్ స్టెప్ వేసుకుంటూ వాళ్ళ పదవులు ముందుకు పోలేకపోతున్నారు. అప్పుడు బాపూజీ, ఇప్పుడు మన రాపోల్ ఆనంద భాస్కర్ గారు, వీళ్ళందరూ సరి అయిన సమయంలో పార్టీలు మారక, పార్టీలు అందులోనే ఉండితే వాళ్ళకి ఎలాంటి, కొండా లక్ష్మణ్ బాపూజీ ఈ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అని ఇందిరాగాంధీ తమ నోటి ద్వారా నా పార్టీలో ఉంటే ఆయన్నే ముఖ్యమంత్రి, కానీ ఆయనకు ఓటు వేయొద్దు అని కూడా నేను చెప్పను, నరసింహారెడ్డికి ఓటు వేయమని కూడా నేను అడగను. ఎందుకు అడగనంటే బాపూజీ ఈజ్ ద బెస్ట్ లీడర్ అని చెప్పి ఇందిరాగాంధీ భువనగిరి సభలో ప్రస్తావించిన సందర్భం మాకు తెలుసు. అలాంటి మహనీయుల్ని ఈనాడు వాస్తవికంగా మన పద్మశాలి కులం గురించి ఎవరు ఎన్ని చేసినా ఏమి చేసినా ఆయనంత సేవ చేసిన వ్యక్తి ఎవరు లేరు. దానికి ధైర్యంగా ఈ కార్యక్రమం చేపట్టడం ఎల్బీ నగర్ పద్మశాలి సంఘం వాళ్ళు టేకప్ చేయడం అనేది ఇలా ఆంధ్రప్రదేశ్ ఉన్న, తెలంగాణ ఉన్న, మొత్తం భారతదేశంలో ఉన్న పద్మశాలీలందరూ కూడా రేపు ఎల్బీ నగర్ అంటే ఏంటిది, అసలు ఎల్బీ నగర్ లో ఎవరున్నారు నాయకులు, ఇంత పెద్ద కార్యక్రమం ఎలా చేపట్టిండ్రు
అని చెప్పి భారతదేశం అంతా కూడా ఇటు పక్కకు తొంగి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అనేది ఈ సందర్భంగా చెప్తున్నాడు. ఏది ఏమైనా ఎంత ఖర్చు అయినా మనము అందరం ఒకటే అనేటువంటి కాన్సెప్ట్ లో బాపూజీ విగ్రహాన్ని ప్రతిష్ఠించడమే కాదు, ఈ విగ్రహ ప్రతిష్ఠ రోజు పద్మశాలీలంతా ఎవరు మన తరపున, మన కులం తరపున ఎవరు రాజకీయంగా ఏ పార్టీ నుంచి పోటీ చేసినా మనవాన్నే గెలిపించుకుందాము అనే ప్రతిజ్ఞ కూడా అందరూ చేయాలి అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తూ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసినటువంటి దీనికోసం కష్టపడుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అభిమానులందరికీ నమస్కారం. ప్రత్యేకంగా ఈ రోజున ప్రభుత్వంలో ప్రత్యేకమైన బాధ్యత వహిస్తున్న మన తరఫున మన ప్రతినిధి అనిల్ భాయ్కి ఈరోజు విగ్రహము బాహుబలి విగ్రహం శ్రావణ్ అన్న నిజంగానే చూస్తే బాహుబలి, ఎందుకంటే బాహుబలిలో సినిమా చూసినప్పుడు కూడా ఆ విగ్రహం కూడా ఇంతే పెద్ద ఉందేమో అందుకే అనిపించింది. అయితే ఇప్పుడు మనకున్న హైదరాబాద్ లో డివిజన్ వైజ్ గా ఉన్న సంఘాలలో ఎల్బీ నగర్ బాగా రాటు తిరిగింది. స్థానం బట్టి అది ఒక నైపుణ్యమైనటువంటి ఒక శక్తి తయారైంది. దానికి ఒక లీడరు గణేష్ దొరికింది. మనిషి చిన్న వాడు కానీ వ్యవహారాలు చాలా విచిత్రం ఏమిటంటే ఈ శ్రావణి ఏంటి ఇంత రాటు తిరిగింది అని ప్రశ్న. శ్రావణిలో ఇంత శక్తి ఎలా వచ్చింది? నేను ఎందుకోసం అంటున్నా అంటే విగ్రహము ప్రతిష్టాపన చెయ్యాలన్నప్పుడు చర్చనీయాంశం ఒక హోటల్ స్పైస్ హబ్ లో ఏదో పిక్చర్ ఆ రోజు 7 ఫీట్లు ఉండాలా 10 ఫీట్లు ఉండాలా అంటే ఈ వ్యక్తి 21 ఫీట్లు ఉండాలా అని అన్నాడు. నాకు అనిపించింది నేను పిచ్చి పెట్టిందా అని కొద్దిగా అనిపించింది. కానీ ఈరోజు అవును కదా, సంకల్ప బలం ఎంత గొప్పది. ఒక ఈరోజు చాలా ఎత్తైన విగ్రహాలు అంబేద్కర్ విగ్రహాలు, మన సర్దార్ వల్లభాయ్ పెట్టిన విగ్రహాలు, అంత పెద్ద విగ్రహాలు మనం పెట్టలేమేమో. కానీ సరే మన శక్తి ఉన్నంత వరకు 21 ఫీట్లు కింద వేస్తే 30 ఫీట్లు. 30 ఫీట్లు అంటే దాదాపు అది 10 మీటర్ల హైట్, 10 మీటర్ల భవనాలు కూడా అది దాదాపు 7 అంతస్తులు 8 అంతస్తుల భవనాన్ని కలిగి ఉంటుంది. అంటే మీకు ఎల్బీ నగర్ ప్రాంతంలో మనదే హైయెస్ట్ టాలెస్ట్ నిలబడుతుంది, ఎక్కడి నుంచి నిలబడుతుంది. కాబట్టి ఒక గొప్ప ఆలోచనకి శ్రీకారం చుట్టాము, ఇక్కడ వరకు వచ్చాము. మీకు ఇప్పుడే అభినందన మాల ఇప్పుడు ఏమయ్యాం, అది పూర్తిగా నిలబడి మీరు చెప్తున్న 1,00,000 మంది అక్కడ కూర్చొని జేజే గానాలు కొడుతూ ఉంటే ఆ విగ్రహం ముఖ్యమంత్రి గారి చేతితోటి ఆవిష్కరించబడ్డప్పుడు మీకు 100కు ఇంకో 100 కలిపి 1000 కలిపి 0 పెట్టి 1000 మార్కులు వేసి మీ అందరికీ అభినందనలు తెలుపగలుగుతారు. అప్పటి వరకు మీరు పోరాటంలో యుద్ధంలో ఉన్నారని మాత్రం మాకు తెలుసు. మీ పక్కన మేమున్నామని, మీతో పాటు మేమున్నామని మాకు కూడా సోయి ఉన్నాయి. ఇప్పుడు విషయానికి వస్తే విగ్రహానికి మయాచారిని ఎందుకు ప్రత్యేకంగా అంటే, మయాచారితోటి కొండా లక్ష్మణ్ బాబు చాలా సేపు మాట్లాడారు. ఆయన కొన్ని సూచనలు ఇచ్చారు. కొండా లక్ష్మణ్ బాబుజీలో ఒక పెయింటర్ దాగి ఉన్నారు. చాలా మంది తెలియదు, సంఘాల్లో ఉండే వాళ్ళకి వారి పెయింట్స్ వేసినటువంటి మనిషి పుట్టుకతోటి 9 విధాలుగా చనిపోయేంతవరకు ఎలా ఉంటాడని ఆయన ఒక కలర్ పెయింట్ చేసినారు. ఆ రోజుల్లో ఆప్కోవర్ హైకో ఉండేది. హైకో అని ప్రతి సంఘంలో ఆ ఫోటోని పెట్టేది. మేము చూసాం ఆ రోజుల్లో. అంటే మనిషి జీవితం చిన్నగా పసిపాళ్ళ తొట్టెలో ఉన్నప్పటి నుంచి శ్మశానానికి పోయేటప్పటికి అతని యొక్క తరగతులు ఎలా ఉంటాయనేది ఆయన కళ రూపకం. దాన్ని బట్టి ఆయన పెయింట్ చేసినాడు అంటే మనిషి పుట్టినప్పటి నుంచి ఆయన చనిపోయేంత వరకు ఉన్న పరిస్థితుల్ని ఆయనకు బాగా తెలుసు, జీవితం ఎలా పోతుంది. ఆయన ఆధ్యాత్మికంలో భగవంతుడిని పూజించినట్టుగా ఆరాధించినట్టుగా ఎక్కువ దాఖలాలు కనపడవు, వైట్ చేసినట్టుగా ఉంటాడు. అందుకే ఆయన ఏమంటాడు ఎప్పటికీ సత్రాల్లో వచ్చినప్పుడు, మీరంతా ఆ స్వామి భక్తులు, నేను మీ భక్తుని, మీ సేవ చేయడం కోసమే నేనున్నా. ఆ స్వామి భక్తులకు భక్తుని తప్ప ఆ స్వామికి డైరెక్ట్ భక్తుని కాదు అనేది. అది ఒక గొప్ప ఆధ్యాత్మిక చింతన ఆయనలో దాగి ఉన్నది. సరే, అది వేరు విషయం. నేనేమంటానంటే ఇప్పుడు
కొండా లక్ష్మణ్ జీవిత చరిత్ర మనం చదివి ఉన్నాము, లేదా మన తరగతి కానీ ఇంకా ఆయన బృందం కానీ కొంతమంది ఆయన మీద డాక్టరేట్ తీసిన వాళ్ళు వెలికి తీసినటువంటి మొన్ననే చనిపోయినటువంటి మహానుభావుడు ఆయన పేరు వెంకటరాజయ్య గారు కూడా పరిశోధన చేసి చాలా సూక్ష్మమైనటువంటి విషయాలు వెలికి తీశారు. వీటన్నిటిని మళ్ళా వెలికి తీసి ప్రపంచానికి చాటి చెప్పడం అనేది ఇంకొక వర్క్. అది తడకయాదిగారు గారు చాలా గట్టిగా చేస్తున్నాను నేను నమ్ముతా ఉన్నాను. ఎందుకంటే మనకు అంత సమయం లేదు. మన లౌకిక జీవితంలో చాలా పనులు ఉన్నాయి. మనం చేసే పనులు చేస్తూ వారు రచయిత భావన ఉంది కాబట్టి, పొలిటికల్ సైన్స్ చదివింది కాబట్టి, ఆయనతో పనిచేసింది కాబట్టి, ఎట్లయితే అన్న పనిచేసిందో ఆయన కూడా కొంతకాలం ఆయన ఎమ్మెల్యే ఎన్నికల్లో పనిచేసిన అనుభవం, ఆయన అభిప్రాయాలు తెలుసు కాబట్టి ఆయన ఆ పుస్తకాన్ని రచించడం, ఆ పేపర్ మీద పెడుతున్నారు. దానికి ఇంకా సానబట్టాల్సిన అవసరం, ఇంకా కష్టపడాల్సిన అవసరం. ఇప్పుడు రేపు దీనికి 8 ఫీట్లు ఏదైతే అది ఉంటుందో 4 వైపులా మన పేర్ల కంటే ఎక్కువ ఆయన జీవిత చరిత్ర ప్రస్ఫుటంగా కనపడే విధంగా ఉంటుంది. అది రోడ్డు మీద ఉంటుంది. ఎవరైనా దాని దగ్గర కూర్చొని ఫోటో కొట్టుకొని ఎందుకు ఈయన ఇంత పెద్ద బాహుబలి అయ్యాడు, ఈయనలో ఉన్న గొప్ప విషయం ఏమిటి, మన దగ్గర లేనిది అనే విషయాన్ని సూక్ష్మంగా ఆయన అనుభవించిన పదవులు తక్కువే కావచ్చు, కానీ ఆ పదవుల్లో ఆయన స్టాంప్ ఎంత ఉంది. ఒక చిన్న విషయం చెప్తా. ఇలా ఆయన ఇండస్ట్రియల్ చిన్న పరిశ్రమల శాఖ మంత్రిగా కొన్నాళ్ళు ఉన్నాడు. కొద్దిగా చిన్న పరిశ్రమ. ఈ పరిశ్రమలకు కావాలని ఇవాళ ఆ సైడ్ ఉంది, మేడ్ సైడ్ పారిశ్రామిక వాడు దాన్ని ఏమంటారు, జీడిమట్ల పారిశ్రామిక వాడకు 300 ఎకరాల నుంచి 500 ఎకరాలకు రూపకల్పన కొండాలక్ష్మి బాబు. మనం ఎవరైనా ఊహించగలమా? ఎక్కడ జీడిమట్లు ఉంది? హైదరాబాద్కు రాబోయే అవసరాన్ని ఊహించగలిగి ఆయన పారిశ్రామిక మంత్రిగా ఉన్నప్పుడు ఆయన దానికి రూపకల్పన చేసి అది ఈరోజు విస్తరించిపోయింది. చాలా మంది తెలియదు. వీటినన్నిటిని ఒడిసిపట్టి మనం శిలాఫలకాల మీద పెట్టినప్పుడు వాటి ప్రచారంలోకి వచ్చే అవకాశం ఉంది. మనం ఎన్ని వైద్యులు పెట్టినా అంగీకరించేవాడు. గొప్పతనం బాయి దేవుడించేవాడు ఒకడైతే బాయికి గిరక పెట్టేవాడు ఒకడు, వాడి పేరు రాసుకుంటాడు. మనం దేవాలయం కడితే దేవాలయం ట్యూబ్లైట్ పెట్టి ట్యూబ్లైట్ మీద పేరు రాసుకొని ప్రచారం సాగించారు. అది ఉంటుంది ఎప్పటికైనా. కాబట్టి ఆయన చేసిన పనులు చాలా ఒక విశాలమైనటువంటి ఆలోచన. ఇంతెందుకు పోచంపల్లిలో వీవర్స్ కుటుంబాలకి ఒక కాలనీ పెట్టాలని 35 ఎకరాల్లో కాలనీని లేఅవుట్ సాంక్షన్ చేయించి ఎక్కడ చూసినా 30 నుంచి 40 ఫీట్లకు తక్కువ లేకుండా 40 ఫీట్ల అడుగులతో ఈ రోజు కూడా జిహెచ్ఎంసీలో లేనటువంటి రోడ్లను విస్తారంగా పెట్టి ఒక లేఅవుట్ తయారు చేసి ఒక వీవర్కు ఉండాల్సిన ఇల్లు మొత్తం నేర్చుకోవాలంటే ఎలా ఉంటుంది, సరిపోయే విధంగా ఇండ్లు ఉన్నాయి. ఈ రోజు పోచంపల్లిలో అవి వీవర్స్ కు సరిపోయినటువంటి ఇండ్లు. అలాంటి కాలనీకి రూపకల్పన చేశాడు. ఆ మధ్యలో ఒక గుడి, ఆ మధ్యలో ఒక సభా ప్రాంగణం, ఒక చేనేత సహకారం, ఇవన్నింటినీ కూడా ఒక విజన్, ఒక ఆలోచన దృక్పథం కలిగినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి చేసిన పనులు మన సమాజం కోసం కాదు, మనతో పాటు ఒక కులానికే కాకుండా బీసీల అనే విషయాన్ని ఈ రోజు కాదు, 1960లో 1960లో 55 నుంచి 60లో ఆయన క్యాబినెట్ లో ఉన్న పీరియడ్ లో దామోదరం సంజీవయ్య గారిని ముఖ్యమంత్రి చేయగలిగినారు. ఆయన ఇంట్లో మీటింగ్ పెట్టి లాబీ పెట్టి మొత్తం ఎంపీలను మార్చి నీలం సంజీవరెడ్డి లాంటి ముఖ్యమంత్రిని కూడా తొలగించి ఆ కుర్చీలో దామోదరం సంజీవయ్య కూర్చోబెట్టడానికి పునాదులు ఇచ్చినటువంటి వ్యక్తి. మనం ఎవరకు తగ్గిలేము. మనం కిసీసే కమ్ నహీ అనే పదం బలంగా నమ్మినటువంటి విషయం. మనం అందరికంటే ఎక్కువ వాళ్ళం అనేది అహంకారమైంది. కానీ నీకంటే తగ్గిన వాడిని అన్నప్పుడు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఆయనలో సుపీరియారిటీ ఉందని అన్న కానీ ఇన్ఫీరియారిటీ కానీ భావదారిద్ర్యం కానీ ఎక్కడ లేదు. ఎంతటి వాడిని ఎదిరించేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిన ఒక వ్యక్తి ఈనాడు మనకు నాయకుడు ఉన్నారు. సరే, బీసీలు ప్రతి కులం వాళ్ళు కూడా ఒక విగ్రహాన్ని తయారు చేసుకునే కాలం ఇప్పుడు నడుస్తాము. అది ఆచరించాల్సింది, ఇవన్నీ కలవాల్సింది. ఇప్పుడు సర్దార్ పాపన్న అంటారు. ఆయన మనం ఎవరూ చూడలేదు, చూసిన ఫోటోలు కూడా లేవు. నువ్వు ఎలాంటి విగ్రహం పెట్టినా అంగీకరిస్తారు. కానీ మన కొండాలక్ష్మి బాబు చూసిన వాళ్ళు ఉన్నారు, ఆయనతో కలిసి తిరిగిన వాళ్ళు ఉన్నారు,
మనం విగ్రహం పెట్టిన తర్వాత కామెంట్ మొదలైంది. కాబట్టి ఈరోజు ఆ కామెంట్ రాకుండా ఇలా గణేష్ నాయకత్వంలో మన అందరినీ పిలిచారు. మన కామెంట్స్ ఇప్పుడు వినిపించాలి. సరే, విగ్రహం యొక్క ఆకారాన్ని పెద్దగా మార్చలేకపోవచ్చు, కానీ ఈ ముఖ కవళికల్లో చాలా మార్పు తీసుకురావచ్చు. శరీరం ఎంత పెద్దగా ఉన్నా దానికి ఒక 50 కాదు 30% వరకే దాని యొక్క ప్రాధాన్యత. కానీ ముఖంలో ఉండే కవళికలు ఉన్నాయే అవి మయాచారి యొక్క గొప్పతనం మీద ఆధారపడి. కాబట్టి నేను మయాచారికి ఏం చెప్తున్నానంటే, ఒకసారి గుర్తు తెచ్చుకో. పెద్ద ఆయన నీతో మాట్లాడి ఫోటో దిగింది అవన్నీ తీసుకో. మా దగ్గర ఉన్న ఫోటోలన్నీ కూడా నీకు ఇచ్చిన 1-2 ఫోటోలు కాదు. ఆయన కళ్ళు ఎలా చూస్తాడు, ఆయన ముక్కు ఎలా ఉంటుంది, ఆయన మూతి ఎలా ఉంటుంది, నవ్వుతి ఎలా ఉంటాడు, కోపంగా ఉంటే ఎలా ఉంటాడు, రకరకాలుగా అన్ని రూపాలని నువ్వు ఆకలింపు చేసుకొని దాన్ని సంధించే బాధ్యత నీదే. మేము చెప్తాం మాకు. అయితే గణేష్ అని మీకు కానీ ఆర్కేపురం వాళ్ళకి ఏం చెప్తున్నానంటే, ఒక వెబ్సైట్ లాంటిదో లేకపోతే వాట్సాప్ గ్రూప్ ఉంది. ఆ ముఖ కవళికల ఫోటోలు పూర్తిగా క్లోజప్ లో తీసి ఆ ముఖాన్ని, అంటే మీరు ఎలా తీస్తారు కింద నుంచి కాదు దగ్గర నుంచి, ఆ ఫోటోని తీసి వాట్సాప్ గ్రూప్ లో పెట్టాడు. 3 భాగాలుగా, ఒక ముందు నుంచి వెనక నుంచి ఈ సైడ్ నుంచి 4 భాగాలుగా 3Dలో పెట్టాడు. పెడితే ఇన్వైట్ చేయండి కామెంట్స్. ఎవరో చెప్తారు ఏదన్నా, ఎంత వరస్ట్ కామెంట్ అయినా మనం పరిశీలిస్తాం. ముక్కు బాగుంది, చాలా బాగుంది వస్తాయి, 90% బాగుందని వస్తాయి, 10% విమర్శ వస్తాయి. వాటిని దొరకబట్టాలి. ఆ విమర్శల్లో నుంచే మనం వెతుక్కోవాలి మనకి. అందుకోసం విమర్శించే వాడిని ఎప్పుడు తక్కువ చేయదు, వాడు పరిశీలిస్తున్నారు. మీకు ఒక విషయం తెలుసా, శివుని దిట్టటోనే ఆయన దృష్టి పెడతాడు. మనం రోజు ఆరాధించి పాలు పోసి చేసుకొని మనం లెక్క పెట్టారు. ఏదా నువ్వు శివుడు పెద్ద మనగాడు అంటుడు అపోయిడో నన్ను ప్రశ్నిస్తుడెవరు అంటే దాని అర్థం ఏంది, నేనున్నా నేను గుర్తుపట్టింది కాబట్టి వీడు ప్రశ్నిస్తాడు. మిగతా వాళ్ళు ఏదో నాకు కోరికలు ఉన్నాయి కాబట్టి ఇస్తున్నారని ఏదో ఉండదు ఆయన తులకన భావం. కాబట్టి మంజునాథుడు కానీ మిగతా వాళ్ళని కానీ వాళ్ళకే ఖండించినటువంటి దాఖలు ఉన్నాయి. కాబట్టి మనం కూడా విమర్శించే వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని సాధారణంగా గౌరవించి వాటిలో సరిదిద్దుకుంటే ఈ విగ్రహం చరిత్రలో నిలిచిపోతుంది. ఆయన జీవితం ఏదైనా ఉంది, మనం ప్రజెంటేషన్ చేస్తున్నాం. మహాత్మా గాంధీ మనం చాలా మంది తక్కువ చూసినాం. గాంధీ సినిమా చూసిన తర్వాత ఆయన ఎట్లా నడుస్తాడో, ఆయన ఎట్లుంటాడో నాకు అర్థమైంది. నాకు అదే బేస్. నేను చూడలే మహాత్మా గాంధీ. చూసిన వాళ్ళు ఎలా చెప్తే మహాత్మా గాంధీ ఎలా చేసినా అదే పిక్చర్ ఉంటుంది. కాబట్టి కొండా లక్ష్మణ్ చూసిన వాళ్ళు ఇంకొక 10 సంవత్సరాల తర్వాత ఉండకపోవచ్చు, ఒక 20 సంవత్సరాల తర్వాత అసలు ఉండకపోవచ్చు. ఇలా ఎన్టీ రామారావుని చూసిన వాళ్ళు అవి కనుమరుగైపోతుంది, కాలగమనం అయిపోతుంది. కాబట్టి మనం ఇచ్చే రూపమే చిరస్థాయిగా ఉంటుంది. మనం ఇచ్చేటువంటి ఆ రచననే, ఆ వాక్యాలే ప్రజల్లో వెళ్ళిపోతుంది. ఇది మనం గుర్తుపెట్టుకొని మనం శిలాఫలకం శాసిస్తున్నాం కాబట్టి, ఒక దిశానిర్దేశం చేసే బాధ్యత మనం తీసుకున్నాం కాబట్టి మనం బాధ్యత ఉందనేది మనం చేస్తూ ఉన్నాం. యాదగిరి గారు కానీ ఆయన గురించి రాయాల్సిన వాక్యాలన్నింటినీ కూడా పరిశీలించి చాలా జాగ్రత్తగా పొందుపటు చేసి, కవిత్వం అవసరం లేదు, ఉన్న వాస్తవాన్ని పరిశీలించేటువంటి వాక్యాల్ని 4 పక్కల ఉండేటట్టుగా, చిన్న పిల్లవాడు కూడా ఎవరు వీరు, డెఫినెట్ గా కొత్తపేట నుంచి పాస్ అనేవాడు ఎవరు వీరు అని వస్తుంది, సమాధానం దొరకాల. కాబట్టి ఈ రకంగా కార్యక్రమాన్ని చేసినప్పుడు ఇది సంపూర్ణం అవుతుంది, మన లక్ష్య సాధన అవుతుందని మనవి చేస్తా ఉన్నా. మయాచారికి, మన యాదగిరి గారికి ప్రత్యేకంగా ఈ కృషి చేయండి. మేము కూడా సహకరిస్తాం. మా అభిప్రాయాలు కూడా మీరు ఎన్నిసార్లు అయినా సరే, ఇంకా సమయం ఉంది కాబట్టి మనం చేద్దాం అనేది ఇది ఒక యజ్ఞం అని మనం చేస్తాం. 3వ విషయం, ఒక భారీ కార్యక్రమం చేయాలంటే డబ్బు కావాలి. ఏదో అన్న ఒక 2 లక్షలతో మొదలు పెట్టి ఇంకొక ఆయన 5 లక్షలు ఇవ్వచ్చు, ఒక ఆయన 10 లక్షలు ఇవ్వచ్చు, ఒక ఆయన 1,00,000 ఇవ్వచ్చు, 50,000. ఇది అయిపోతుంది. ఎక్కడికి పోతే 1000 మందో 500 మందో అయిపోతుంది. అవి సరిపడదు. కానీ ఎప్పుడే దాని ప్రజా బాహుల్యములో వాళ్ళందరూ కూడా చేయి వేసినప్పుడు దాని యొక్క విలువ పెరుగుతుంది, సంఖ్య పెరుగుతుంది. చిన్న ఉదాహరణ మీకు ఇస్తానంటే, నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఏం చేస్తుందో తెలుసు కాబట్టి మా దగ్గర సభ్యత్వానికి 100 రూపాయలు, ఇంతకుముందు 10 రూపాయలు ఉండేది, ఇప్పుడు 100 రూపాయలు కడతారా కట్టరా అని ఒక డౌట్ ఉంటుంది. కట్టారు. కట్టడం మొదలు పెడితే ఎంతమంది కట్టారు తెలుసా? పోయిన సంవత్సరం మాకు 34 లక్షల మంది కట్టారు. ఈ సంవత్సరం బహుశా 45 లక్షల మంది కట్టినారు. ఇది అమెరికా సైన్యం కంటే కూడా పెద్దది.
నిజంగా కూడా ఈ 45 లక్షల మంది పరేడ్ కనుక వస్తే పిలిస్తే వస్తారు, మా మహానాడు వేల మంది వస్తారు. అంటే అమెరికాలో ఉన్న సైన్యమే చాలా పెద్దది, కూడా అంత పెద్ద సైన్యాన్ని పోగు చేసుకోగలిగింది తెలుగుదేశం పార్టీ. ఈ 100 రూపాయలు మీ దగ్గర క్యాలిక్యులేటర్స్ ఉన్నాయి, అందరూ కొట్టండి. 45 లక్షలు ఇంటూ 100 రూపాయలు వేయండి. 45 కోట్లు. ఎంత? 45 కోట్లు. 45 కోట్ల రూపాయలు అవలీలగా 2 సంవత్సరాల కోసం మాకు వచ్చేస్తాయి. 45 కోట్ల రూపాయలు. దాంట్లో నుంచి ఒక 20% ఇన్సూరెన్స్ చేస్తాం, ఒక 20% ఇంకా దేనికో ఖర్చు చేస్తాం, ఒక 20% ఎఫ్డిఆర్ చేస్తాం. 20% ఎఫ్డిఆర్ చేసినా ఎంత అవుతుంది? 30% ఎఫ్డిఆర్ చేసినా కూడా ఒక 10 కోట్లు 20 కోట్లు ఎంతో అవుతుంది కదా కొంత. దాని మీద వచ్చే వడ్డీతోటి కుంటోడితో యాక్సిడెంట్ అయినోడితో చీరలో ఫీలింగ్ చేసుకుంటూ ఇస్తూనే ఉంటారు నిరంతరంగా. ఇది చూసినప్పుడు ఎంత అవలీలమైన పని. ఒక వెబ్సైట్ ఎవరికి వాళ్ళే. అదే సేమ్ బ్రహ్మకుమారి వాళ్ళు ఇప్పుడు ఒక కార్యక్రమం పెట్టారంట. ఈరోజు ఈ కంట్రిబ్యూషన్ రోజు ₹1 చేయమని అంటారు. వాళ్ళకు కొన్ని లక్షల మంది డోనార్స్ ఉన్నారు, మెంబర్స్. రోజుకు ₹1 అంటే నెలకు ₹30, 365కు 365 పెద్ద బరువు కాదు కదా. కొన్ని లక్షల మంది ₹365 వేస్తే మీరు లెక్క వేసుకోండి, కౌంట్ చేసుకోండి. కాబట్టి నీ ఇందాక చెప్తున్నారు 1,00,000 మందిని సభ చేస్తామని ఇందాక సేవని అంటారు. 1,00,000 అనుకున్న దగ్గర నాకు తెలిసినంత వరకు 30,000 అయితే ఖచ్చితంగా వస్తుంది, 50,000 రావచ్చు. మనం చెప్పడంలో 1,00,000 చెప్తాం, 2 లక్షలు చెప్తాం, 10 లక్షలు చెప్తాం. ఏ సభ పెట్టినా కూడా 20,000, 30,000 అయితే తగ్గదు. నేను ఆ తగ్గనటువంటి వాస్తవ పరిస్థితి 30,000 తీసుకున్నా. 500 రూపాయలు అడుగు ఎంత అయితే 30,000 ఇంటూ 500 1.5 కోట్లు అయితే. చేతనైతే ఇంకొక 500 అడుగు. 500 నోటు అందరి దగ్గర ఉంది, అది కూడా గూగుల్ పే ఉంది, ఫోన్ పే ఉంది. అది ఇప్పుడు పెట్టకు, మళ్ళీ నీకు 1,00,000 ఇచ్చేటోడు దొరకదు. ఈ లిస్ట్ అయిపోయి ఇది మొత్తం అయిపోయింది పైగా అన్నప్పుడు ఆ ఫేస్ రిలీజ్ చేయి. ఇక ఏంటి రా 500 వేస్తారా, 1000 వేస్తారా? 500 మినిమం తగ్గొద్దు రా. వాళ్ళకు చిన్న టికెట్ ఏది మన రెవెన్యూ స్టాంప్ ఉంటుంది చూడు, 10 పైసలతో రూపాయలు 20 పైసలు అటువంటి టికెట్ తీసుకుంటాడు కదా జీవు. ఏం చేయకు నువ్వు, 500 ఇచ్చినావు అన్నోనికే నీ పేరుందా తీసుకో. అప్పుడు ఏమైందంటే ఫీల్ అవుతాడు, ఎస్ ఒక బిల్ల ఉంది కదా, నేను ఇందాక లయన్స్ కాల్చి అప్పుడు ఒక టెక్నిక్ తోటి నేనేమంటానంటే మనుషుల్ని నేను సైతం ఇందులో జాయిన్ కావాలని ఒక కోరిక పుట్టించేటువంటి రూపకల్పన చేయండి అని చేద్దాము అని అంటున్నాను. చేయండి అని కాదు, నేను కూడా దాంట్లో భాగస్వాములు అంటే మనకు సరిపడేటువంటి నిధి సేకరించండి. అంటే మా నాన్నగారు ఎప్పుడు ఈ సత్రాలు నిర్వహించేటప్పుడు ఈ చందాల కోసం, శివరాత్రి చందాల కోసం లిస్ట్ రాసి పంపించారు. శివరాత్రి రోజు వాళ్ళందరికీ సన్మానం చేశారు. ఎవరికి సన్మానం చేసే దాంట్లో ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ అని పెట్టేటప్పుడు నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఆ రోజుల్లో ఆయన మొదలు పెట్టినప్పుడు 75, 78 ఈ ఆలోచన వచ్చింది ఆయనకి. ఎవరైతే తక్కువ డబ్బులు చేశారని కాదు, ఎక్కువ మందితో రాపించుకొచ్చినారో వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు. ఎక్కువ డబ్బులు తెచ్చిన ఆయన కాదు, ఒక 1000 మందిని రాపించుకొచ్చింది అనుకో, వాడు తెచ్చింది మొత్తం 1000 పదులు 1500 తేవచ్చు, 2000 రూపాయలు తేవచ్చు, కానీ వాడికి ఫస్ట్ ప్రైజ్. అంటే నువ్వు ఎక్కువ మందిని అప్రోచ్ అయినావు కాబట్టి నీకు ఫస్ట్ ప్రైజ్. ఎక్కువ డబ్బులు తెచ్చానికి ఆయన కూడా ఉంటుంది, అది సెకండ్ థర్డ్ ఉంటుంది. కాబట్టి ఎక్కువ మందిని మనం ఇన్వాల్వ్ చేయడానికి మనం ప్రణాళిక చేసుకోవాల్సిన అవసరం ఉంది. బరువు ఉన్న వాళ్ళు బరువు ఇస్తూనే ఉంటారు, ఎప్పుడు మేమే ఇవ్వాలంటారు. ఇచ్చేవాడు ఆగడు, ఏదో రకం వెతుక్కుని అన్న నువ్వు బాగా చేస్తున్నావు అన్న నేను ఇచ్చిపోతాను, ఇచ్చేవాళ్ళు ఉంటారు. కాబట్టి వెబ్సైట్ని, టెక్నికల్ని, డిజిటల్ సర్వేలో ఆ రకంగా గణేష్ ఆలోచన చేయాలని, దేనికైనా మనమే మార్గదర్శకం కావాలి, మనమే మొదటి బాట కావాలి. ఏ ఊరు నుంచి గుట్టకు దారి ఉన్నా, గుట్ట నుంచి దారి ఉన్నా ఇంకో ఊరికి దారి మనుషులు వేయలేదట ఇప్పటి వరకు. మేకలు, చిన్న చిన్న ఆవులు మాత్రమే దారి చూపించారు, ఆ గుట్టకు పోయింది. ఆ తర్వాత రోడ్డు అయ్యి. ఇది చరిత్ర. కాబట్టి మీరు ఎల్బీ నగర్ యొక్క రాటు తేలిరు అనే పదాన్ని చెప్తూ దాంట్లో రాటు తేలిన వ్యక్తులు కూడా ఉన్నారు. కాబట్టి మమ్మల్ందరినీ కూడా రాటు తేలేటట్టుగా ఆ మార్గం మీరే చూపెట్టండి మనవి చేసుకుంటూ, మనం చేస్తున్న కార్యక్రమం చాలా గంభీరమైంది, గర్వనీయమైంది. మనందరం కూడా, మేమందరం కూడా ఇది మాది, ఈయన మా నాయకుడు అని ఆ రోడ్డు మీద పోయేటప్పుడు ఆ పక్కనే పీవీటీ మార్కెట్ ఉంది, ఇది మాదే,
మా ప్రాంగణమే. అసలు ఎల్బీ నగర్లోనే ఒకరోజు ఎమ్మెల్యే అయ్యే అవకాశం వస్తుందేమో. ముందు కార్పొరేటర్ అయ్యి తర్వాత ఎల్బీ నగర్ ఎమ్మెల్యే అది పద్మశాలిస్కి ఇవ్వాలరా అని నాయకులు కూడా అయ్యే పరిస్థితి వచ్చేంతవరకు మనం పోరాడదామని మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు చేస్తున్న ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ చివరి వరకు కార్యక్రమం చెప్పే కదా ఆ 1,00,000 మంది అక్కడ కనపడి నేను అన్నట్టు 30,000 మంది కాదు, అంతవరకు నాకు డబ్బులు ఇచ్చే వాళ్ళు దొరికిన 1,00,000 మంది ఆ గ్రౌండ్ లో కనపడాలనే ఆలోచనతో ముందుకు పోదామని మనం చేస్తూ అభినందిస్తున్నాను. మరి కరపత్రంలోనే బాపూజీ గారి చరిత్ర మొత్తం ఆల్రెడీ రాయడం జరిగింది. రేపు ముఖ్యమంత్రి గారు ఇనాగ్రేషన్ కరపత్రంలో అన్ని పొందుపరిచినాం. తర్వాత తెలంగాణ ప్రాంతంలో ఉన్న 7 ఫీట్ల హైట్లు ఉన్న విగ్రహాలన్నీ మన కమిటీ సభ్యులందరూ అన్ని ఏరియాలు పరిశీలించి అన్ని విగ్రహాలను కూడా ఏ ప్రాంతంలో ఉన్నదని చెప్పి కూడా దాంట్లో కరపత్రంలో మరి బొమ్మలు వేయడం జరిగింది. అన్న ఇప్పుడు సోషల్ మీడియా కానీ ఇప్పుడు డ్రోన్ కెమెరా తోటి విజువల్స్ అన్ని తీసుకున్నాం. అన్ని విజువల్స్ తెలంగాణ ప్రాంతమే కాకుండా నా పదాంక తీసుకుపోయే విధంగా దీన్ని మరి సోషల్ మీడియా ఆల్రెడీ వాడుతున్నాం 6 నెలల నుంచి. ఇప్పుడు కూడా వాడి బహిరంగ సభ కూడా ముఖ్యమంత్రి గారి చేత ఇనాగ్రేషన్ అనిల్ అన్న ఆధ్వర్యంలో, తర్వాత ఆ బహిరంగ సభ కూడా దానికి ఏర్పాటు చేసేదానికి దాని కార్యాచరణ తీసుకునే దానికి మీ అందరినీ మరి ఇన్వాల్వ్ చేస్తుంటూ మీ సమయం కూడా వృధా చేస్తున్నాం. అప్పుడప్పుడు మాకు సహకరించి దాంట్లో కూడా పెద్ద బహిరంగ సభని కూడా మరి సక్సెస్ అయ్యే విధంగా మీరు అన్ని సూచనలు సలహాలు ఇవ్వాల్సిందిగా, సమయం కూడా ఇవ్వాల్సిందిగా. మేము ఇప్పటి నుండి ఈ విగ్రహం మరి మయాచార్య గారు 45 days ఇస్తాన్నాడు. మనం ఒక 10 రోజులు లేట్ అయినా కూడా దాన్ని పెద్ద ఎత్తున బహిరంగ సభ కూడా చేసుకొని ఇనాగ్రేషన్ కూడా దేశానికి తెలిసే విధంగా చేస్తామని చెప్పి మేము ఆలోచన చేసుకొని ముందుకు పోతున్నాం. దానికి మీరందరూ కూడా టైం ఇవ్వాల్సిందే కోరుతూ ఇప్పుడు అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షులు మా తాతగారు చలి లేకుండా కూడా మరి కోర్టు వేసుకొచ్చినారు. ముందు చూపుతోటి వారు అమూల్యమైన సూచనలు సలహాలు మరి బాపూజీ గారు అనువున పాటు చూసిన వ్యక్తిగా మరి వారి నమూనా రూపుని ఏమన్నా మార్పులు చేపులు ఉంటే చెప్పాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. జై మార్కండేయ. నేడు ఈ యొక్క విగ్రహాన్ని పరిశీలించడానికి చేసిన పెద్దలందరికీ, మహిళా మండలి మరి అందరికి కూడా స్వాగతిస్తూ, కాశీనాథన్న గారు విపులంగా అన్ని అర్థమయ్యే రీతిలో చెప్పారు. నేను విగ్రహం విషయంలో ఒక 4 పాయింట్స్ నోట్ చేయించాను లక్ష్మీనారాయణ గారికి. చెవులు కానీ కొంచెం మెడ వెనక భాగం కానీ పర్టికులర్స్ అన్ని ఇచ్చాను. ఏది ఏమైనా 90% వరకు మనకు అనుకూలంగానే వచ్చింది. ఇంకా 10%లో కొన్ని సరిదిద్దడానికి అవకాశం ఉన్నాయి. కొన్ని అంటే అంత పైకి చూస్తున్నాం కాబట్టి మనం ఆ లెవెల్లో వెళ్ళి చూస్తే చక్కగా కనపడుతుంది. మన కింద చూస్తున్నాం కాబట్టి కొంత మనకు అంచనాకి సరిపోయి ఉన్నట్టుగా ఉండకపోవచ్చు. కాబట్టి మరి నాకున్న ఆలోచన పరిజ్ఞానాన్ని బట్టి ఏమేమి మార్పులు చేర్పులు చేయాలో కూడా చెప్పడం జరిగింది. ఇక విగ్రహ రూపురేఖలు పూర్తి అయ్యి మరి విగ్రహ ప్రతిష్టాపన సమయానికి ఆర్థిక పరంగా కానీ ఇంకా ఇతరత్ర కానీ మేము అఖిల భారత కానీ తెలంగాణ కానీ మేము ఎన్నంటే ఉంటాము. మరి అన్ని విషయాలలో కూడా ఇన్వాల్వ్ అయ్యి ఎప్పటికప్పుడు పరిశీలన కూడా చేస్తుంటాము. మరి ఏ అవసరాలు ఉన్నా కూడా మేము తోడుగా ఉండి వ్యవస్థ నడపడానికి మేము ముందుంటామని గుర్తు చేస్తూ, మరి చాలామంది మాట్లాడినారు. సమయానికైతే మరి 3 అవుతుంది, భోజన సమయం దాటిపోయింది. కాబట్టి మరి నేను భోజన ప్రియుని, సమయానికి భోజనం చేసే మొదటి అలవాటు ఉన్న వ్యక్తిని. బాపూజీ గారే ఇది కూడా భోజనం విషయంలో కూడా ఆయన స్ఫూర్తి 12:30 భోజనం చేయాలి. ఒకసారి టంగుటూరు రంజయ్య గారిని భోజనాన్ని ఇచ్చిండు. ఆయన 1:30కి వచ్చిండు. ఆయన భోజనం చేసిపోయి పడుకోండు. సార్ సీఎం గారు వచ్చారు పెట్టండి తింటాడు అనుకోండు. అంటే
వరకు మరి అలవాటు అయింది కాబట్టి నేను భరించలేకుంటున్నాను. దయచేసి మిగతా విషయాలన్నీ చూసుకుందాము. మరి ఈ యొక్క అవకాశం కల్పించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ తాత గారు. ఇప్పుడు ఈనాటి సమావేశానికి ముఖ్య అతిథులు రాష్ట్ర ప్రభుత్వంలో మనకు కీలకమైన వ్యక్తిగా వ్యవహరిస్తున్న మా సంఘాన్ని కానీ మా ట్రస్ట్ కానీ ఎంతో కొండంత ధైర్యం ఇస్తూ ముఖ్యమంత్రిని ఎప్పుడంటే అప్పుడు తీసుకొస్తా, ఏ సమయం అంటే ఆ సమయం తీసుకుంటా, మీరు ఎప్పుడంటే అడిగిన వెంటనే నేను తీసుకొస్తా అని హామీ ఇచ్చి ఫస్ట్ నుంచి కూడా మాకు ఎన్నుదండుగా ఉంటూ మరి మయాచారి శిల్పి గారికి కూడా వారి చేతుల మీదనే అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పుల్ల గణేష్ గారు, అదేవిధంగా అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షులు కందగట్ల స్వామి గారు, తెలంగాణ ప్రాంత అధ్యక్షులు మురళి గారు, భావన ఋషి సొసైటీ అధ్యక్షులు సీతాంజనేయులు గారు, అలాగే శ్రీశైలం బోర్డు మెంబర్, ఇటీవలే నియమితులైన మా అన్న కాశీనాథన్ గారు, లడ్డన్ జగన్నాథన్ గారు, పండంగ గారు, శ్రవణ్ గారు, ప్రభాకర్ అన్న, మిగతా మిత్రులందరికీ, అలాగే తెలంగాణ ప్రాంత మహిళా అధ్యక్షురాలు రూప గారు, నా సోదరి మణులకు, నా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. కొండ లక్ష్మణ్ బాపూజీ గారు అంటే అణగారిన వర్గాలకు ఆయన ఆత్మగౌరవం, అణగారిన వర్గాల ప్రతీక, ఆయన ఆత్మగౌరవ ప్రతీక. ఆయన ఒక్కరికే కాదు, మన పద్మశాలీలకి కాదు, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, అణగారిన వర్గాలకు ఆయన ఒక ఆత్మగౌరవ ప్రతీక. ఆ రోజు ఆయన దగ్గరికి నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు అన్ని వర్గాల వారు తన దగ్గరకు వచ్చేవారు. తెలంగాణ ఉద్యమంలో తన ప్రముఖ పాత్ర వహిస్తున్నప్పుడు అటు చివరి దశలో కూడా తెలంగాణ సాధించాలి, కానీ తెలంగాణ ఇట్లా ఉండదు, దానికి దొరల చేతులకు పోతే సామాజిక తెలంగాణ రావాలని అతను అనేవాడు. సామాజిక తెలంగాణ కోసం మనం పోరాటం చేయాలి, దొరల చేతిలో ఉండదు తెలంగాణ అని. అప్పటి నుంచి కూడా ఆయన పోరాటం, ఆయన అణగారిన వర్గాల చేతిలోనే అధికారం ఉండాలని చెప్పేసి ఆయన కలలు కన్నా. సరే, ఏది ఏమైనప్పటికీ అది జరుగుతుంది అని నేను అనుకుంటున్నా. ఇప్పుడు బీసీ ఉద్యమం చాలా బలపడింది. 42% రిజర్వేషన్స్ కావచ్చు, దానికోసమైనా ఇవాళ బీసీ ఉద్యమం, బీసీలందరూ కూడా ఏకతాటిపై వచ్చి బీసీలంతా ఏమంటున్నారంటే ఇవాళ మాకు బీసీ ముఖ్యమంత్రి కావాలి, బీసీలకు రాజ్యాధికారం కావాలి, బీసీలు ఎమ్మెల్యేలు కావాలి, బీసీలు ఎంపీలు కావాలని చెప్పేసి వల్ల పార్టీలు కూడా మాకు టికెట్లు ఇవ్వాలని చెప్పేసి గట్టిగా అడుగుతున్నారు. 33 కోట్ల రుణమాఫీ, చేనేతలకు రుణమాఫీ మొన్ననే 15 రోజుల కిందనే 33 కోట్ల రూపాయలు వాళ్ళ బ్యాంకులకు పడ్డాయి. ఇంకా 15 కూడా ఇస్తున్నారు, ఇంకా 15 కోట్లు కూడా ఇంకా ఎక్స్ట్రా ఇస్తున్నారు. ఇంకా 15 కోట్లు కూడా కావాలంటే వాళ్ళ లెక్కల ప్రకారం 33 కోట్లు వచ్చింది. మళ్ళీ మనం లెక్కలు పంపిస్తే ఇంకో 15 కోట్లు ఎక్కువ ఉన్నాయి, ఆ బాకీలు కూడా తీర్చాలంటే ఆ బాకీలు కూడా తీరుస్తామని చెప్పి ప్రభుత్వం హామీ ఇచ్చింది. వచ్చి ఆ బలాన్ని చూసిండు, మన పద్మశాలు మా పార్టీకి అవసరం అని చెప్పేసి ఆ రోజు అనుకున్నాడు. కాబట్టి ఆ రోజు హామీలు ఇచ్చిండు, హామీలను నెరవేర్చే పరిస్థితి వాళ్ళు వచ్చింది. పద్మశాలీలకు ఒక డిసిసి అధ్యక్ష పదవి లేకుండా ఉన్నటువంటి ఈ 39 మొత్తం 36 జిల్లాలో మున్సిపాలిటీ అన్ని కలిపి ఒక్కటి కూడా లేకుండా ఇవాళ 3 ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో 3 ఇచ్చారు. ఒకటి కైలాస్ నేత, ఒకటి సిరిసిల్ల సంగీతం శ్రీనివాస్ గారికి, 3 జగిత్యాల నుంచి నంది, తన పేరు ఏం పేరు, జగిత్యాల 3 ఇచ్చింది. నందయ్య 0 ఉండే, ఇలా 3 వచ్చినాయి. పద్మశాలకు 3 ఇచ్చింది. అంటే ఆ బలమే, నేను ఇప్పటికి కూడా చెప్తున్నా, బలం చూపెట్టాలి. ఎప్పుడప్పుడు మనం సమావేశాలు ఏర్పడేసి మన బలమేంటో చూపెట్టినప్పుడు పార్టీలు భయపడతాయి. అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీసీలంతా ఏకమవుతున్నారు. ఇక మరి బీసీలని మన వైపు మిగతా పార్టీలు కూడా ఇవ్వాలంటే మనం నాయకులుగా తయారవ్వట్లేదు. కాబట్టి ఇప్పుడు బాధ్యత ఎవరి పైన ఉంటుంది? కుల సంఘాల అధ్యక్షుల పైన ఉంటుంది. అధ్యక్షుడు ఎవడు? మురళి గారు. తను మీ పైన బాధ్యత ఎక్కువ. రాష్ట్రం అంతా తిరగండి, నాయకులను తయారు చేయండి. తప్పకుండా రేపు రాబోయే ఎన్నికల్లో
కాంగ్రెస్ పార్టీ తరఫున నేను చెప్తున్నాను, తప్పకుండా 5 టికెట్లు మినిమం ఇచ్చే ప్రయత్నం. వరంగల్లో కూడా పద్మశాలి 40,000 40-45 ఓట్లు ఉన్నాయి వరంగల్ టౌన్, అంటే మహిళా నియోజకవర్గం అన్ని నియోజకవర్గం. సరే అక్కడ కొండ సురేఖ గారు వేరే విషయంగా చెప్తున్నా. అంటే మన రాజకీయంగా మనం ఎదిగినప్పుడే మనకు సమాజంలో గౌరవం ఉంటుంది. అదేవిధంగా మన కులానికి గౌరవం ఉంటుంది. మన కులం మన వాళ్ళకు కూడా, మన జాతి వాళ్ళకు కూడా పనులు కావాలంటే మన రాజ్యాధికారంలో మన భాగస్వామ్యం అంటే జరుగుతుంది. కాబట్టి ప్రదర్శనలు అన్నీ కూడా ఇవాళ పెద్ద ఎత్తున అంటున్నాం. కాశీనాథ్ అన్నాడు 1,00,000 మంది కాకుండా 25,000 మంది తీసుకొచ్చి మనం చేసుకోవాలి. 1,00,000 మంది అయితే చాలా సంతోషం. అంటే నేను ప్రాక్టికల్గా నేను మాట్లాడతాను కాబట్టి 25 నుంచి 30,000 తీసుకురాగలుగుతాను. అదే పెద్ద ప్రదర్శన, అది చేసుకోగలిగితే చాలు. ఎల్బీ నగర్లో 30,000 మందితో ఒక సభ చేసినామంటే ప్రతి రాజకీయ పార్టీ చూస్తుంది మన వైపు. అరే వీళ్ళ ఓట్లు మాకు కావాలి, వీళ్ళ ఓట్లు మాకు కావాలి. నథింగ్. రాజకీయ పార్టీలకు ఏముంటుంది, ఓట్లు తప్ప. అందుకే మనం ప్రదర్శన చేయాలి, మా ఓట్లు గిన్నె చూపెట్టుకోవాలి, మనకు కావాల్సింది మన దగ్గర తీసుకోవాలి. దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్. మనం తప్పకుండా మీరంతా నా సహకారం ఉంటుంది. తప్పకుండా ముఖ్యమంత్రి గారిని తీసుకొస్తాం, పెద్ద ఎత్తున సభ చేస్తాం, అందరినీ నాయకులను పిలుస్తాం. బాపూజీ గారు ఆ రోజు ఎవరితోనైతే జర్నీ చేసిండ్రు వాళ్ళందరి నాయకులను బాపూజీ గారు అంటే చాలా ఇష్టం. చర్చించుకొని ఇంకా చాలా మంది దగ్గర మేము పోయేది ఉన్నది. ఈ 2 నెలల కాల పరిమితి 45 రోజులలో న్యాయచార్య